అందరికి శనార్థులు. మినీ మేడారం జాతర సమ్మక్క సారక్క కాడికి వచ్చిన మేడారం సమ్మక్క సారక్క జాతర అంటే మస్తు జోరుగా నడుస్తుంది. పోయిన కిందకు పెద్ద జాతర అయింది, ఈ కిందకు చిన్న జాతర. ఎందుకంటే మినీ మేడారం జాతర అంటే పెద్ద పబ్లిక్ పోయిన కిందకు ఉన్నంత మంది ఉండరు. అమ్మ గంత పబ్లిక్లో మేము పోలేము అనుకున్న వాళ్ళు ఇగో ఈ మినీ జాతరకు వస్తారు. నేను గిట్లా అప్పుడు గిట్లా వచ్చిన, ఇప్పుడు గిట్లా వచ్చిన. నాకు మంచిగా ఇష్టము జాతరలకు పోవుడు అంటే. నడువుండి పోదాం అట్లనే మెల్లగా. మినీ మేడారం జాతరకు పోతుంటే ఆటోలు కట్టుకొని బస్సులు కట్టుకొని బాగానే బండ్లు పోతున్నాయి. ఇక ముద్దుకు 2 మేక పిల్లలను అమ్మవారికి దండం పెట్టుకున్నట్టున్నారు. 2 మేకలను కోస్తామని ఇక్కడ ఏది చేసినా 2 చేస్తారు. 2 కోళ్ళు, 2 మేకలు, 2 కిలోల బంగారము, 20 కిలోల బంగారం. అమ్మవారికి ఆయమ్మకి 5 కిలోలు, ఈ అమ్మకి 5 కిలోలు, ఆయమ్మకు 10 కిలోలు, ఈ అమ్మకి 10 కిలోలు. ఏది చేసినా 2 చేస్తారు. వీళ్ళు ఎవరో మేకలను మొక్కుకున్నారు, 2 మేకలను తీసుకొని పోతున్నారు. జై సమ్మక్క సారక్క తల్లి. కామానకాడికి లోపలికి రాంగ 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 మొదలు వచ్చేది జంపన్న వాగు. అవతల బందికి అటు ముందుకు పోతేనేమో కనపల్లికి పోతాము సారమ్మ గుడికి. ఇగో ఇదేమో జంపన్న వాగు. ఇప్పుడైతే నీళ్లు లేవు జంపన్న వాగులా, నీళ్లు లేవు. కానీ ఇప్పుడు పబ్లిక్ షాన్ వచ్చిండ్రు కదా, మొత్తము నల్లలిప్పిండ్రు. మొత్తం వచ్చిన వాళ్ళందరూ ఇగో నల్లల కానీ జంపన్న వాగులో స్నానాలు చేసుకుంటున్నారు. ఇక స్నానాలు చేసుకొని మంచిగా మీదికి వచ్చి దేవునికి దర్శనం చేసుకొని వండుకొని తిని పూజ చేసుకొని పోతారు. పోయిన సంవత్సరం ఈరోజు సరిగ్గా సమ్మక్క తల్లి శుక్రవారం వచ్చినుండే కదా, పున్నమి సమ్మక్క తల్లి గద్దె మీదకి వచ్చిన రోజు కాబట్టి ఈరోజు చాలా మంది వస్తున్నారు. మాగా పౌర్ణమి కదా ఈరోజు జోరు జాతర ఉండే. గురువారం అమ్మవారు రాగానే శుక్రవారం రోజు జోరు జాతర. బుధవారము సారక్క వస్తుంది, శుక్రవారము సమ్మక్క వస్తుంది. ఆ రోజు అంతా మొత్తం రాత్రి అంతా గద్దెల మీదనే ఉంటారు 2 అమ్మవార్లు. శనివారం రోజు వెళ్ళిపోతుంది కాబట్టి ఇట్లా జాతర సాగుతుంది. పోయిన సంవత్సరం ఫుల్ జోరు జాతర ఉండే. ఈ చేపకు మినీ మేడారం జాతర అని చేస్తారు. చిన్న జాతర కానీ పబ్లిక్ శీతము వస్తలేరు. పోయే బండ్లు పోతూనే ఉన్నాయి, వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు. బస్సులు కూడా కట్టుకొని వస్తున్నారు, ఆటోలు కట్టుకొని వస్తున్నారు. బండి మీద ఆడోళ్ళు మొత్తం ఇలవడే వస్తున్నారు. మొత్తం ఆటోలు గిట్టలు కట్టుకొని కట్టెలు గిట్టెలు అని వాళ్ళ ఊర్లకేం చేసుకొని వస్తున్నారు. ఇక్కడ కొంటే పిరముంటాయి అనుకొని ఇగో సమ్మక్క సారక్క గద్దెల కాడికి పోయి పెద్దగేటి ఇదే ఇళ్ళకేంచి పోయి లోపలికి పోతే 2 గద్దెలు ఉంటాయి అమ్మవార్లయి. ఏదుకు దీనికి గుండు చేపించి ఏం మొక్కుకున్నారు? బిడ్డ కొడుకు ఎవరు పుట్టినా ఇక్కడ నేటికెళ్ళి ఇస్తామని మొక్కినాం. ఏం పేరు మరి? భవ్యశ్రీ. భవ్యశ్రీ బాగున్నావా బెట? బియ్యత్తు బంగారము, పాపెత్తు బంగారం, ఓడి బియ్యం. ఇంకా ఏడికెంచి వచ్చినవా అక్క? దగ్గరికి వచ్చిన ఏడికెంచి? సిద్దిపేటకెంచి బస్సు తీసుకొని బస్సు ఎక్కించుకొని బస్సే పట్టుకొని వచ్చిండ్రు. భవ్యశ్రీ మొక్కు తీర్చుకోనికి వచ్చిండ్రు. ముద్దుకున్నది భవ్య అయితే లడ్డు లెక్క ఉన్నది ముద్దుగా. బాగున్నావా తమ్మి? నన్ను కునం పడతావా? గుర్తుపడతాక ఇసుక తిమ్మల గౌరవ సాంగ్ మరే కదా చేసింది. నేను అప్పుడు V6 లో వచ్చినప్పుడు బతుకమ్మ పాట వేసినప్పుడు ఈ తమ్ముడు మమ్మల్ని అందరిని ఆడిపించిండు బాగానే. అనిల్ బాగానే పాటలు చేస్తున్నావు తమ్మి. చాలా పాటలు చేస్తున్నా ఇప్పుడు. పెద్ద కొరియోగ్రాఫర్ల పేర్లలో ఉన్నది నీ పేరు. V6 ఆధ్వర్యంలోనే చాలా హ్యాపీ. అంటే మన బతుకమ్మ పాట చేసిన పున్నమ్మ నిండు పున్నమ్మ, అక్కడి నుంచి నా లైఫ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సురేష్ బొబ్బిల్ అన్న అవకాశం ఇవ్వడం, దాము సారు నన్ను అవకాశం ఇవ్వడం, వెరీ హ్యాపీ. అక్కడి నుంచి చాలా పాటలు చేసినాం. మీకు తెలిసిందే V6 పాటలు ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ చేసినాను. దాని తర్వాత సినిమాలు కూడా చేసినాను. పున్నమ్మ నిండు పున్నమ్మ సిరిమాలేలో మరాజ్మాలేలో ఏ బతుకునిచ్చి బతుకమ్మ భక్తితోటి గొలిసే సిరిమాలేలో మరాజ్మాలేలో. ఈ పాట నాకు ఎంతో లైఫ్నిచ్చిందాక. ఏదో కన్నంతరాలు దేశం దాటి ఎక్కడికో తీసుకెళ్ళింది నన్ను. చాలా మంది గుర్తుపడుతున్నారు, చాలా మంది వెరీ ఇప్పటికీ కూడా బతుకమ్మ పాట, బతుకమ్మ పండుగ అంటే ఇదే పాట. 100 పాటలు వచ్చినా కూడా 100 పాటలు వచ్చినా ఇదే మొదలు నిలబడుతుంది. నిలబడే పాట మా V6 పాట. మరి ఏందనుకున్నావు అన్న? ఏంది పుణ్యంకి అంత ప్రత్యేకత? మరా అంటే ప్రతిసారి సమ్మక్క పుణ్యం అని ఈరోజు మండమెలుగు చేస్తారు. ఈరోజు పూజారులు వాళ్ళు గద్దెలు శుద్ధి చేసి ఇక్కడనే వాళ్ళు ఉంటారు. దానికోసమని ఈరోజు బాగానే ఉంటారు భక్తులు. ఇది 12వ సంవత్సరం మేడారం చెప్పి ఈ అన్న చిన్న పెద్దోడు కాదు, 12 ఏళ్ళకే చేస్తున్నాడంట. చేస్తున్నా. నాకు ఇష్టం, ఖచ్చితంగా నేను ఎక్కడున్న తల్లి సేవలు అనేది చేయాలని. ఇక్కడికి వచ్చినాక మాకు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి, మేము మంచిగా చేయాలి. ఈ రోజు పున్నమి కదన్నా, పబ్లిక్ ఎక్కువ వస్తారంటే మళ్ళీ తోపులాట అంతా అవేం జరగమ్మా. మేము పెట్టుకున్నాం, మంచి టీంలో పెట్టుకున్నాం. ఎక్కడికక్కడ ఇంకొకసారి స్ట్రెంత్ పెంచుకున్నాం, చాలా జాగ్రత్త చేస్తున్నాం. అట్లాంటిది ఏం జరగదు. తల్లి మహిమలతోటి అట్లాంటివి ఏం జరగవు. ఇది అమ్మవారి
గద్దకాడికి పోయేటటువంటి గేటు మెయిన్ ద్వారం అంటారు. మామూలుగా జాతర అప్పుడైతే ఇదంతా విఐపి ఎంట్రన్స్, ఎందుకంటే పెద్ద పెద్ద మంత్రులు వాళ్ళు వీళ్ళు అందరు వచ్చినప్పుడు గిళ్ళకెంచే తీసుకొస్తారు. మిగిలిన పబ్లిక్ అంతా అట్లా లైన్లకెంచి వస్తారు. రకరకాల టికెట్లు ఉంటాయి, వాళ్ళందరూ అట్లా ఈ లైన్లకెంచి వాడి వస్తారు కాబట్టి పెద్ద లైన్లు ఉంటాయి. ఈ లైన్లలో వచ్చే పబ్లిక్ అందరినీ కూడా ఇగో ఈ గేట్లకెంచి యువతల లోపలికి బందుకు అవతలకు ఒక గేటు యువతలకు ఒక గేటు ఉంటుంది, ఆ గేట్లకెంచి ఇడుస్తారు. కాబట్టి మొత్తానికి కమానిది అమ్మవారి గద్దెలకు వచ్చేటటువంటి కమాను. లోపలికి పోతే గద్దెలు. ఒకసారి పోయి అమ్మవారిని దర్శనం పెట్టుకుందాము మంచిగా. అర్థమవుతుందా తమ్ముడా? నేను చూసుకుంటారు అందాక నిమ్మలంగా నిదానంగా ఒక్కొక్కలైనా కూడా నేను ఒకరిద్దరిని రప్పించుకుంటా కానీ ఏ శత్రువు ఆడాలను కానీ నా జంపన్న వాగులోనే నీళ్ళుంటే నా గంగతీర్థం ఉంటే అన్నీ నా బేడని తీసి తమ్ముడికి ఎద్దును కానీ నా చూడాలి తమ్ముడా. అమ్మవారిని మొక్కుకొని వచ్చింది ఈ అమ్మ. మీ అమ్మ ఏ దేవుడు వస్తాడా? సమ్మక్క తల్లి వస్తాడంట. ఈ సమ్మక్క తల్లి వస్తుంది. అమ్మవారిని దగ్గరికి గద్దెల కాడికి వచ్చేసరికి ఆ అమ్మకి సంతోషంతో దేవుడు వచ్చిండు. ఇగో పబ్లిక్ అందరూ ఎండకు వస్తారు కదా, ఇప్పుడు ఎండ అంటే ఎండ షురు అయింది కాబట్టి తాటాకు పందిరి అంటారు కదా. ఇది మనమైతే మామూలుగా తాటాకు పందిర్లు వేస్తారు. ఇవేమో మేదర్ తడకలు అంటారు మా ఊళ్ళే. ఇవి తడకలు అంటారు. ఈ తడకలన్నీ ఉంటాయి. తడకల కాడ గంట ఉన్నది. గంట కొట్టి అమ్మ నేను వచ్చినా అని చెప్పుకుంటా మనము గద్దెల కాడికి పోతున్నాం. గద్దెల కాడికి కూడా మొట్టమొదలు పోతున్నది సమ్మక్క గద్దె కాడికి. సమ్మక్క గద్దె కాడికి వచ్చినాం మనము. వారు చుట్టుముట్టు పందిరేసిండ్రు. ఎవరికి కష్టం కాకుండా ఆడపిల్లలను చిన్నపిల్లలను తీసుకొని వస్తారు, ముసలోళ్ళని ఇట్లా తీసుకొని వస్తారు. కాబట్టి ఎవరికి ఎటువంటి కష్టం జరగకుండా ఎవరు ఎండకు కళ్ళు తిరిగి వాడిపోకుండా నిమ్మలంగా మంచిగా అమ్మవారికి చలువ పందిరి వేసిండ్రు ముద్దుగా. చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. గద్దె మీద అందరు దర్శనాలు చేసుకొని వస్తున్నారు. అమ్మవారికి ఓడిబియ్యం పోసేటోళ్ళు పోస్తున్నారు, చీరలు పెట్టేటోళ్ళు పెడుతున్నారు అమ్మవారి గద్దెకు. అట్లనే దండాలు పెట్టుకొని అమ్మవారికి బంగారం సమర్పించేటోళ్ళు సమర్పించుకొని పోతున్నారు. అమ్మవారి సమ్మక్క తల్లి గద్దె ఇది. ఎవరు మీదికి ఎక్కరు. ఈడ అమ్మవారిని ముట్టుకొని దండం పెట్టుకొని పోదాం పండి. వరంగల్ జిల్లా వియ్యాలో తడోయ మండలం వియ్యాలో అమ్మవారిని చూసుకొని గుళ్ళకి వచ్చేసరికి సంతోషంతో ఆ అమ్మకు పేరు మీదకి దేవుడు వచ్చిండ్రు. ఎవరికంచి వచ్చిండ్రు అమ్మ? కరీంనగర్లో చెప్పదండి. ఏ దేవుడు వస్తాడు ఆ అమ్మకు? ఏమైనా మొక్కుకొని వచ్చిండ్రా? ఎత్తు బంగారం కొడుకు బిడ్డ అబ్బాయి అంట పిల్లగాడు. అమ్మవారికి దండం పెట్టుకొని ఆ పబ్లిక్ తోటి మాట్లాడి వస్తుంటే సారక్క గద్దె కాడికి పోనీకే గంటలు కొట్టుకుంటూ వస్తుండ్రు. గంట కొట్టనికే ఒక ప్రత్యేకత ఉంటుంది. మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒకటి రెండు, మనం మొక్కుకున్న మొక్కులని తీరాలని నేను వచ్చినానమ్మ, నన్ను గుర్తుపెట్టుకో, నేను వస్తున్నా అనే సప్పుడు ఇది చేసుకుంటూ వస్తారు. మామూలుగా అయితే మరి శాస్త్రం ప్రకారం ఏముంటుందో నాకు తెలియదు కానీ సారలమ్మ గద్దె మీదకి వస్తున్నాం ఇప్పుడు మనము. ఇది సారలమ్మ గద్దె. సారలమ్మ గద్దె మీదకి వచ్చినాం మనం ఇప్పుడు. ఈ గద్దె మీద ఏంటంటే సమ్మక్క అమ్మ, ఈమె బిడ్డే. అమ్మకి ఎప్పుడైనా అమ్మ మనసు ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఈమె చిన్నామే బిడ్డ కాబట్టి ఆమెకు కోపమున్నా తాపమున్నా ఇష్టం లేకున్నా వద్దనుకున్నా గద్దె మీదకి రానియదని చాలా మంది చెప్పుకుంటారు. ఎందుకంటే సారలమ్మ చాలా ప్రత్యేకమైన తల్లి. ఆమెకు పౌరుషం ఎక్కువ, వీరనారి. చరిత్ర ప్రకారము ఆమె ఎక్కువ పోరాటం చేసినటువంటి యోధురాలు అని చెప్తారు సారలమ్మను.
కాబట్టి సరళమ్మ గద్దె మీదకి రావాలంటే కూడా చాలా అదృష్టం ఉండాలి. మనం ఇప్పుడు సరళమ్మ గద్దె మీదకి వచ్చినాము. ఈ సరళమ్మ గద్దె మీద ఉన్న వాళ్ళంతా కన్నెపల్లి పిల్లలు. వీళ్ళందరూ కన్నెపల్లికి సంబంధించిన వాళ్ళు. అమ్మవారికి సంబంధించినటువంటి బొట్టును పెట్టడం కానీ, అమ్మవారికి సంబంధించిన పూజలు చేయడం కానీ ఇవన్నీ వీళ్ళే చేస్తారు. ఇది సరళమ్మ గద్దె. అమ్మవారిని ఒక్కసారి ముట్టుకొని దండం పెట్టుకుందామండి. ఆ అమ్మ గద్దె మీదకి వచ్చుడు ఒక ప్రత్యేకత అయితే, అమ్మని దాకి దండం పెట్టుకోగలగడం ఒక ప్రత్యేకత. ఒకసారి అమ్మవారి ఆశీర్వాదం మీకు అందరికి ఉండాలని నేను కూడా దండం పెట్టుకుంటున్నా. నడుండి అవతలకి పోదామండి. ఇక అమ్మని చల్లగా చూడమని మీ అందరికి దండం పెట్టినాను కదా. మీరు అందరు కూడా చల్లగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మా తెలంగాణ పబ్లిక్ అంతా నిమ్మలంగా ఉండాలి. ఇగో ఇది గోవిందరాజుల గద్దె. పైకి పోదాం పండి. గోవిందరాజుల గద్దె అంటే ఏందంటే ఈయన పడిగిద్ద రాజు వాళ్ళ తమ్ముడు. సరళమ్మకు కాకైతాడు మన వరుసల. ఈ స్వామికి కూడా దండం పెట్టుకుందాం రండి. బాగున్నావా తమ్మి? మీరెవరు వాళ్ళు? కొండాయి మాది. కొండాయికేంచి వచ్చేటోళ్ళు గోవిందరాజులు. ఈ పడిగిద్దరాజు వాళ్ళు పునుగొండకేంచి వస్తారు. ఇక ఈ సాములు అందరు కొండాయికేంచి వచ్చినట్ట గోవిందరాజుల స్వామిని తీసుకొని. అమ్మ బాగున్నారా? నీ పేరేంతమ్మి? మధు. కొండాయికేంచి వచ్చిండ్రు వీళ్ళు. వీళ్ళే పూజలు చేస్తారు. కొండాయి ఊరాళ్ళు పూజలు చేస్తారు. మనం స్వామికి దండం పెట్టుకొని అవతలకు పోయి పడిగిద్దరాజు స్వామిని చూద్దాం పండిగ. దేవునికి దండం పెట్టుకొని అవతల పోదాం పండి. చింతకింది రాజయ్య. చింతకింది రాజయ్య చింతలు ఉంటావా? అక్కడనే ఉంటా చింతల. హైదరాబాద్ వాళ్ళు ఏం మొక్కుకున్నవే? అంతా మంచిగా ఉండాలి, అందరు పిల్లలు అంతా బాగుండాలి మొక్కుకున్నాను. పేద జాతరకు రాలేవా? వచ్చినా వచ్చి పోడగని మళ్ళీ వచ్చినావు. నువ్వు నాకుంటానివే. నేను వస్తూనే ఉంటా ఎప్పుడు. పిల్లలకి ఇట్లా తీసుకొచ్చినావా? వేసుకొని వచ్చినవా? నేను వచ్చిన పిల్లలు ఇప్పుడు చిన్న ఇంటికాడ ఉన్నారు. చూసినారులా ఈ అన్న చూడండి, రాజయ్య అన్న వదిన ఒక్కదాన్ని వేసుకొని గమనం వచ్చేసింది. ఇప్పుడు గడబడ ఉండొద్దని వచ్చినప్పుడు వస్తాము. వచ్చినప్పుడు అందరం తీసుకున్నాం. ఏం పని చేస్తుంటే? పేరు చేస్తలేదు. ముందు బేరం చేస్తుంటే. ఏం బేరం? చూడు బేరం చేస్తుంటే ఏమో పట్టుకొచ్చినావు మరి. ఇవే స్వామికి ప్రసాదం అమ్మవారికి బంగారం తీసుకొని వచ్చిండు అన్న. మంచిగా మొక్కుకోనికి. అక్క నీ పేరేంది? బాలమణి. బాలమణి బాలమణి అని ఎప్పుడన్నా పాడలేదా అన్న? చూసినారులా రాజయ్య అన్న చూడుబాబు దాంతో వేసిండుగా నొక్కనాడన్న. అక్క కోసం పాటనే వాడలేదు. మళ్ళీ ఒక్కసారి వాడరాదన్న గుడికాడ. అక్క చూడు అమ్మ సిగ్గు వాడుతున్నది. కుడకలు కొట్టుకొని తినుకుంటా ముచ్చట్లు పెడుతున్నారు. ఏమేం మొక్కుకొని వచ్చినావు చెల్లె? ఏడికించి వచ్చినావు? కరీంనగర్ ఏడా? ఎంతమంది వచ్చిండ్రమ్మా? మొత్తం 12 మందిని. చాలా అయ్యమ్మా. చాలా అంటే మరి దేవుడు మొక్కు. ఏం మొక్కుకున్నావు చెల్లె? లేకపోతే తెచ్చినామమ్మా. లేకపోతే తెచ్చినావు. ఎవరికి మొక్కుకున్నావన్నా? దేవునికి సమ్మక్క దేవునికి. ఏం కోరిక కోరుకొని మొక్కుకున్నావు? మేము మంచిగా పంటలు పండాలి, మంచిగా బతకాలి, కొద్దిగా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు అందరం ఇట్లా మొక్కుకున్నావు. అందరు ఆరోగ్యంగా ఉంటే మంచి. నా బిడ్డలు, నా కొడుకులు, అల్లుళ్ళు, కోడళ్ళు, భార్య, పిల్లలు మొక్కుకోరాదే నీ అమ్మాయి అయిపోతుంది ఒక పని. మీ ఇంటి పేరు ఏంది? మేము పల్లెపొలం. పల్లెపొల కాందరంతా బాగుండాలని మేకపోతే మొక్కుకున్నాడు అన్న. అంతేనా? అన్నకు మంచిగా మంచిగా వండి పెడుతున్నా దగ్గర తొక్కేసి దేవుని దగ్గరకు వచ్చినాం, మొక్కుకున్నాం. నాకు 9 మంది మనవరాళ్ళు, 4 2 కొడుకులు, 2 బిడ్డలు, 2 అల్లులు, 6 మంచిగా మా సంతానం మంచిగానే ఉన్నది. చక్కగా మేము ఉన్నాము. పుల్లు చదువుకుంటారు. మనవాడు పెద్ద మనవాడు, మా తమ్మిని కొడుకు, మా తమ్మిని బిడ్డ అందరూ జాతర బుడ్డదాన్ని వేసుకొచ్చిన. తమ్ముడు బిడ్డను కూడా వేసుకొచ్చింది. మా అల్లుడు, పెద్ద అల్లుడు, పెద్ద బిడ్డ, మరదలు, తమ్ముడు, వీళ్ళందరూ వాళ్ళే. నా మొత్తం మా బలగమే. మరి పల్లెపొల బాలుగా ఎవరిని తీసుకురాలేవా? పల్లెపొల బాలుగా ఎవరు తీసుకురాలే, మేమే ఇద్దరం వచ్చినాం. రాజ్యం మాదే రాజ్యం.
వదినే వాళ్ళ తమ్ముళ్ళని ఇట్లా తీసుకొని వదినే నువ్వు వచ్చే అల్లాయ వదినే కూరడు అంటే గుడ్డ మీద కోడే వదినే నువ్వు వచ్చే అల్లాయ వదినే మరి నేను అంత కోడి నువ్వు దోస్తావా గుడ్ల మీద ఉన్నది నేను వస్తే కొడుకు మీద ఉంటాను గుడ్లలో లేవా చూడండి అమ్మ ముద్దుగా వదినే మంచిగా పాట పాడింది. వ్యవసాయం చేస్తారు కాబట్టి వాళ్ళకు మన సంస్కృతి సాంప్రదాయాలు అన్ని బాగా తెలుసు. బంగారు తల్లి మంచిగా పాట పాడింది మా వదిన నా కోసం. సంతోషం. పేరేంది వదినే? కుతల బంధుకు వస్తే ఈ స్వామి నాకు బాగా ఎరక. ఈ స్వామితోటి ఒక 5-6 ఏళ్ళతోటి పరిచయం నాకు అరుణ్ స్వామి. ఈ సామాన్లు జగరావు సామాన్ల చుట్టాలు. ఏమైతాడు జగరావు సార్? జగరావు సార్ వాళ్ళ కొడుకు. అందుకని నాకు బాగా ఎరక. నేను ఎప్పుడు వచ్చినా కానీ ఈ స్వామితో ఒక్కోసారి ముచ్చట పెట్టిపోతే ఏం నడుస్తుంది ఏం కథ, ఈ చిన్న జాతరలు ఏమవుతుంది పెద్ద జాతరలు ఏమవుతుంది అన్నప్పుడు పోయినసారి మాట్లాడుకున్నాం. స్వామి మరి చిన్న జాతర కథ ఏంది? ఈ చిన్న జాతరని గవర్నమెంట్ వాళ్ళు మినీ మేడారం జాతర అని పెట్టినాం. అయితే యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇది మండమెలిగే పండుగ. ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే అంటే పెద్ద జాతర అప్పుడేమో చిలకల గుట్టకు పోయి అమ్మవాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. అట్లా కాకుండా ఈ మినీ మేడారం జాతరలో కేవలం మా ఇంట్లో నుంచి గుళ్ళ నుంచి గద్దెలకి అమ్మవాళ్ళని తీసుకొచ్చి ప్రత్యేకంగా పూజలు చేయడం జరుగుతుంది. స్వామి మరి అమ్మవారు చిలకల గుట్ట మీద ఉంటుంది కదా, మరి మీ ఇంట్లోకి ఏం తీసుకొస్తారు? మా ఇంట్లో నుంచి అమ్మవారికి పసుపు కుంకుమ చీరేసారు ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన తర్వాత ఊరిలో ఉన్న గుడికి వెళ్తాము. గుళ్ళల్లో అమ్మవారి కుంట ఉంటుంది. అమ్మవారి పూజా సామాగ్రి అవన్నీ అలంకరించి ప్రత్యేకంగా దీప నైవేద్యాలతో అమ్మవార్లను పూజించిన తర్వాత అంటే ఈరోజు రాత్రి అక్కడి నుంచి అంటే గుళ్ళ నుంచి గద్దెలకు రావడం అంటే పూజారులందరికీ సమ్మక్క పూజారులు సారలమ్మ పూజారులు గద్దెలకు వచ్చి అమ్మవాళ్ళకి ప్రత్యేకంగా నైవేద్యం పెట్టి జాగారాలు ఉంటూ రాత్రంతా పూజలు నిర్వహించడం జరుగుతుంది. మళ్ళీ ఈ చేపకు కూడా పుణ్యం రాత్రి అంతా పూజలు చేస్తారా? ప్రతి సంవత్సరము ఈ మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలల్లో అమ్మవార్లకి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తామమ్మా. మరి దర్శనాలు మాకు దర్శనం అంటే పూజలు నిర్వహించే టైంలో అంటే రాత్రిపూట మాత్రం జనాలకు రాత్రి అంటే ఊర్లో నుంచి గద్దెలకి అమ్మవారు దాదాపు 11 ప్రాంతంలో వస్తారు. ఆ టైంలో ఏంటంటే పూజారులకు పూజా కార్యక్రమాలకు ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా గుడిని మూయడం జరుగుతుంది. భక్తులకు ఎలా ఉండదు. అది తెల్లారని సేపు 4 గంటల సేపు 4 గంటల దాకా 4 గంటల దాకా 4 గంటల తర్వాత మళ్ళీ భక్తులకు ఇడుస్తారు. గుడి ఇడుస్తారు. దర్శనాలు మళ్ళీ 4 గంటలకే షురు అవుతాయి. 11 గంటలకు గుడి బంద్ అవుతుంది ఈరోజు. గుడి బంద్ అవుతుంది. ఇప్పుడు రాత్రిపూట అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే కుదరదు. ఎందుకంటే పూజలు ఇవి కూడా మళ్ళీ అప్పటి లెక్కనే పండగప్పుడు పెద్ద పండుగప్పుడు చేసినట్టుగానే రాసి పూజలు చేస్తారా? పూజా కార్యక్రమాలు అట్లనే ఉంటాయి కానీ ఏంటంటే అమ్మవార్లను తీసుకురావడం జరగదు. 2 ఏళ్ళకి ఒకసారి తీసుకురావడం జరుగుతుంది. స్వామి ఇప్పుడు మండమెలిగే పండుగ అంటే మీ ఇంట్లోకి అమ్మవారికి నైవేద్యం పట్టుకోవచ్చు. అమ్మవారికి కావాల్సినటువంటి పూజలను చేసి నైవేద్యం తీసుకొచ్చి అమ్మవారికి పెడతారు. మరి జాగారం ఎందుకుంటారు? పూజారుల నిష్ఠతోటి అమ్మవార్లను వశపరచుకోవాలి కాబట్టి ఈ మా పౌర్ణమి వెన్నెలల్లో పౌర్ణమి రోజు రాత్రిపూట ప్రత్యేకంగా పూజలు చేస్తారు. అందుకే కదా వేరే గుళ్ళకు ఈ గుళ్ళకు తేడా ఏంటంటే అంతా హైందవ సాంప్రదాయాలు ఉంటాయి. ఇక్కడ ఆదివాసీ సాంప్రదాయాలు అవి ఆదివాసీ పద్ధతులు ఇక్కడ ఆచారాలను బట్టే వెనుక పూర్వం నుంచి ఇప్పుడు అదే ఆచారాలు కొనసాగుతున్నాయి. కాబట్టి పౌర్ణమి అనేది అమ్మవారికి ప్రత్యేకంగా అన్నట్టు ఆ రోజు మాత్రమే పూజలు నిర్వహించడం జరుగుతుంది. పౌర్ణమి రోజు అమ్మవారికి పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు పౌర్ణమి. నేను కూడా అమ్మవారి దర్శనం చేసుకున్నా. మీ అందరికి అమ్మవారి దర్శనం చేసుకున్నా. మీరు అందరికి చల్లగా బతకాలని మొక్కుకున్నా. మా తెలంగాణ పబ్లిక్ అంతా ఏ రోగం రోస్టు లేకుండా నిమ్మలంగా మానసిక ప్రశాంతతతో ఉండాలని మా తరపున కూడా జర రాత్రికి మొక్కాలి. సరే అమ్మ తప్పకుండా. ఎందుకంటే పబ్లిక్ అంతా చూస్తున్నారు. మా పబ్లిక్ అందరి కోసం మొక్కాలి. ఓకే అమ్మ తప్పకుండా. ఎందుకంటే ఇంతమంది ఈరోజు వేల సంఖ్యల నుంచి కేవలం ఆదివాసీల నుంచి ఇప్పుడు ఇతరులు కూడా వస్తున్నారు. దాదాపు కోట్ల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఇక్కడ ఏదో మహిమ ఉంది. అంత పవర్ఫుల్ శక్తివంతమైన తల్లులు కాబట్టి కోరిన కోరికలు తీర్చే తల్లులు కాబట్టి అందరినీ చల్లగా చూస్తుంది. మీరు కూడా నిష్ఠతోని అమ్మకు పూజలు చేయండి. కోరిన కోరికలు తీరుస్తుంది. అట్లనే అమ్మవారి చూపు కూడా మీ మీద ఉంటుంది. అమ్మవారి చూపు మన మీద ఉంటుందా అని చెప్తున్నాడు స్వామి. నిమ్మలంగా అమ్మవారికి దండం పెట్టుకొని మంచిగా పూజలు చేసుకొని వచ్చిన స్వామి. నేను ఇంకొక ముచ్చట అడుగుదామని మర్చిపోయిన చూసినవా నువ్వు? అమ్మవారు వెన్నెల రాత్రి పూజలు వశపరచుకున్నాడు అనగానే నా దిమాక అంత ఎటేటో పోయేసి వచ్చింది స్వామి. ఇప్పుడు మరి ఇంత చేస్తారు కదా, కానీ మీరు ఈ కోయ పూజారులు ఎవరైతే ఉన్నారో సమ్మక్కకు పూజ చేసేటోళ్ళు కానీ సారక్కకు పూజ చేసేటోళ్ళు కానీ
మీరు కొలుపు చెప్పారు కదా మరి అవి ఉండవమ్మా మా దాంట్లో, అట్లాంటివి ఉండవు. ఎవరికి ఏం చెప్పరు చెప్పరు అట్లాంటివి ఉండవు. ఏంటంటే మా మేడారం జాతర గురించి చాలా తప్పుడు ప్రచారం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేసేది ఏంటంటే అమ్మవారి చరిత్ర, అమ్మవార్ల మీద కూడా స్టడీ చేయాలి, ఆ చరిత్ర మీద స్టడీ చేయాలి. ఇట్లే చాలా తప్పుడు ప్రచారం జరిగింది మేడారం జాతర మీద. అసలు పూజారులు అంటే ఐడెంటిటీ లేకుండా పోయింది. ఇప్పుడు మీరు పూజ చేస్తారు కదా అన్న, రాత్రికి పూజ చేసి రాత్రి అంతా జాగారం ఉంటారు. మరి మీ భోజనము అవన్నీ ఏమి ఉండయా? మొత్తం ఒక పొద్దేనా? పున్నమి రోజు అంతా ఒక పొద్దేనా? మొత్తం ఒక పొద్దు, రాత్రి పూట కూడా ఒక పొద్దు ఉంటాం. అందుకని అంత నిష్ఠతో పూజలు చేస్తాం కాబట్టి మనకు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఇట్లా తెల్ల బట్టలు ఎందుకు వేసుకుంటారు తమ్మి? నేను ఎప్పుడు అడుగుదాం అనుకుంటా, పూజారులు అంటే ఎర్ర బట్టలు పచ్చ బట్టలు వేసుకుంటారు కదా, మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఇట్లా తెల్ల బట్టలు వేసుకుంటారు. ఏంది ప్రత్యేకత దీనికి? ఏంటంటే అంత నిష్ఠ, తెలుపు అంటేనే ప్యూర్ కదా, అంత నిష్ఠతోటి పూజ చేస్తాం కాబట్టి, అంత పవిత్రంగా చేస్తాం కాబట్టి, ఈ వారం రోజులు చాలా నిష్ఠగా పవిత్రంగా చేస్తాం కాబట్టి అందుకనే తెలుపు ఎరుపు బట్టలు వేసుకోవడం జరుగుతుంది. స్వామి మరి పోయిన గీతకు వచ్చినప్పుడు ఇక్కడ గుళ్ళు నిర్మిస్తాము, అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు కదా. మళ్ళీ కొంతమంది అంటారు గుడి అనేది గాడితే ఇక అమ్మవారు ఆదివాసి ఎందుకు అవుతుంది కానీ కాదు అంటారు కొంతమంది పబ్లిక్. కొంతమంది గవర్నమెంట్ ఏమన్నా గుళ్ళు నిర్మిస్తాము, లైన్లు లేవడతాము, ఇక్కడ అన్ని కోటర్స్ అంటారా, సత్రాలు కడతాము ఇవన్నీ అన్నారు కదా. మరి నిజంగా నిర్మిస్తారా? మేమైతే దానికి ఒప్పుకోము. ఎందుకంటే సహజ సిద్ధంగా వెలిసిన తల్లులు, అడవిలో పుట్టిన తల్లులు కాబట్టి ఇట్లానే ఉండాలి. దానికి గోపురాలు కడతాము, దీన్ని డెవలప్ చేస్తామంటే మాత్రం ఒప్పుకో. ఎందుకంటే ఈ కల్చర్, ఈ సిస్టమ్ అనేది అంతరించిపోద్దాం. అందుకనే మేము గుళ్ళు గోపురాలకు మాత్రం ఎటువంటి సందు పెట్టనీయం. కడితే కట్టుకొని కానీ బయట ఎటన్నా కట్టుకోండి, కానీ సత్రాలు మాత్రం కట్టాలి. వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా సత్రాలు, ఈ డ్రింకింగ్ వాటర్, ఈ టాయిలెట్ వసతులు చేయాలి కానీ గుడి వద్దు. ఎందుకంటే మేడారం ప్రసిద్ధి, మేడారం జాతర అంటేనే ఇది కదా, వనంలో వెలిసిన తల్లులు, సహజ సిద్ధంగా వెలిసిన తల్లులు కాబట్టి ఎటువంటి గోపురాలు మాత్రం నిర్మించడానికి వీలు లేదు. గుడ్లకి ఇట్లా కట్టడానికి మేము ఒప్పుకోము, కానీ పబ్లిక్ అందరికీ సౌలత్ ఉండాలి కాబట్టి సత్రాలు కట్టాలి, నీళ్ళు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, సడాకులు చేయాలి మంచి. కానీ నేను చెప్పిన ఏమే కదా మరి పుచ్చుకున్నా నేను సడాకులు అన్నా, అందుకని ఇవన్నీ వెయ్యాలి అని అరుణ్ పంతులు చెప్తున్నారు. మీరు ఆయనతో ఒకసారి మాట్లాడుతుంటే లేడా స్వామి? ఉన్నారమ్మా, అందరూ ఊర్లో ఉన్నారు, పూజా కార్యక్రమాల్లో ఉన్నారు. ఆడే ఇప్పుడు ఈడే 11 గంటలకి ఏమో ప్రత్యేకమైన పూజ చేస్తారంటే ఏంటంటే ఈ పౌర్ణమి వెన్నెలలో అమ్మవార్లకు ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి కదా, అట్లే భక్తులు చాలా మంది వస్తారు. ఊరు చుట్టూ అష్టదిగ్బంధనం చేయడం జరుగుతుంది, కట్టడి చేయడం జరుగుతుంది. ఇటువంటి దుష్టశక్తులు కళ్ళు ఇంతమంది భక్తుల దృష్టి తాకకుండా ఊరు చుట్టూ కట్టడి చేయడం జరుగుతుంది. దాంతోపాటు ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఊరు చుట్టూ అష్టదిగ్బంధనం చేస్తారంటే వచ్చిన పబ్లిక్ ఎవరికి దిష్టి తగలకుండా, వచ్చిన వాళ్ళకి ఎవరికి కష్టం కలగకుండా ఉండాలి కాబట్టి అమ్మవారికి పూజ చేయడానికి ఇప్పుడు లోపల పూజలు నడుస్తున్నాయి ఊర్లో కాబట్టి జగరావు స్వామి ఆడున్నాడు, అక్కడే ఉన్నారు, గుళ్ళో ఉన్నారు అందరూ. స్వామికి చంద్ర వచ్చింది, శనార్థులు చెప్పిందని చెప్పు. సరే తప్పకుండా స్వామి పంతులు స్వామి తోటి మాట్లాడి యువతల బంధుకు వస్తే ఇది పడిగిద్దరాజు స్వామి గద్దె, వీళ్ళకి లోపలికి పబ్లిక్ ని పంపించారు. ఎందుకంటే ఈయన సమ్మక్క వాళ్ళ భర్త. ఈ స్వామి సమ్మక్కకి సంబంధించినటువంటి గద్దెకు ఎదురుగానే ఈ స్వామిని ఉంచుతారు. ఈయననే పడిగిద్దరాజు, సమ్మక్క వాళ్ళ భర్తనే. స్వామి కొంచెం బొట్టు పెట్టు, మంచిగా స్వామి కాడ దండం పెట్టుకొని చుట్టూ తిరిగేసి అట్లా పోదాముండి. ఎందుకంటే ఒక చుట్టూ తిరిగినట్టు అవుతుంది మంచిగా. జాగ్రత్త, విలువైన ఆభరణాలు, సెల్ ఫోన్లు, స్వామికి మంచిగా దండం పెట్టుకున్నాం కదా. ఈ రోజు మండమెలిగే జాతర అని చేస్తారు వీళ్ళు, మండమెలిగే పండుగ అని. వాళ్ళ పదాలన్నీ కొత్తగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ భాష వేరు కదా, మన భాష వేరు. వాళ్ళ పండుగ నడుస్తున్నది. ఇది సమ్మక్క తల్లి గుడి. ఈ గుడిలో ఆడవిళ్ళు అందరూ అమ్మవారికి మంచిగా అభిషేకం చేస్తాం కదా మనం మామూలుగా పూజలు అయితే, అట్లనే అమ్మవారికి స్నానం పోసి మంచిగా బట్టలు కట్టి అమ్మవారికి కొత్త బట్టలు చేసి పసుపు పెట్టి పూలు పెట్టి గాజులు పెట్టి అమ్మవారికి కావాల్సినటువంటి వస్తువులన్నీ తయారు చేసుకొని ఈడికెంచి గుడికాడికి తీసుకుపోయి గుడికాడ ఓ తోరణం కట్టి తోరణానికి ఒక కోడిని కట్టేస్తారు పైన. ఆ పండుగ నడుస్తున్నది. అయితే వాళ్ళు ఏ పూజలు చేసినా ఇట్లా మన లెక్క మనం అంటే అంత డాంబచారం చేస్తాం, వాళ్ళు అట్లా వేయరు. వాళ్ళంతా రహస్య పూజలు చేస్తారు, రాత్రికి ఇట్లా రహస్య పూజలు చేస్తారు కదా అప్పుడు పండుగ అప్పుడు. అట్లనే ఇప్పుడు కూడా రహస్య పూజలు చేస్తున్నారు, బయట వాళ్ళని ఎవరిని రానియరు.
ఇది సమ్మక్క గుడి. ఇగో ఈడ లోపట పూజ నడుస్తుంది. ఆడపిల్లలు చేస్తున్న పూజ అయిపోయాక ఈడికెంచి అమ్మవారిని తీసుకొని అమ్మవారికి బట్టలు తీసుకొని ఆడికి వస్తారు గుడికాడికి. ఆడ కోడిని కట్టేస్తారు. అన్న నమస్తే, బాగున్నావా? పోయిన కిత్త కలిసినాం, ఈ కిత్త కలిసినాం మనము. అవును, ఆడగిట్ల నువ్వు పోయినసారి కూడా డోలే కొట్టినా. ఎట్లున్నావా అన్న? పని మంచిగా తల్లి ఇప్పటికైతే మంచిగా కానీ మంది అయితే తాగిన అమ్మవారు తాగిపించిందా? హనుమాన్ తాగిండంట. సమ్మక్క తల్లి తాగిపించింది, తాగిన. తాగితే తాగినావు పాట. ఇప్పుడు నువ్వు తాగి ఎవరిని కొట్టకు. ఎవరిని కొడతా? నేను డోలే కొడతా. ఎవరిని కొట్టాడు? డోలే కొడతా. ఎవరిని కొట్టా? నువ్వు ఎగురు, నీతో నేను ఎగరాలే. ఇప్పుడు నేను ఎగిరేంత చిన్నపిల్లనా? వియ్యాల 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 సమ్మక్క సారక్క వియ్యాల, పుట్టింది మేడార వియ్యాల, పెరిగింది మేడార వియ్యాల. మేము వరంగల్కి ఏం వచ్చింది? స్టేషన్ గన్పూర్ వాళ్ళు. మేము ఉండేది హైదరాబాద్లో. ఏడుంటుందమ్మా హైదరాబాద్లో? చింతలు బార్నగర్ చింతలు. అమ్మ ఇప్పుడు నీ పేరేంది? నా పేరు కల్పనమ్మ. నీకు ఎప్పటి నుండి తెలుసు ఇట్లా మంచిగా ఇట్లా గద్దెలు కట్టుడు ఇవన్నీ ఎవరు చేస్తుంటారు మీ ఇంట్లో? మా అమ్మ వాళ్ళు చేస్తుండే. అమ్మ వాళ్ళ దగ్గర చూసి నువ్వు నేర్చుకున్నావు. ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు ఇడికి? మేము ఏటొస్తాం. ప్రతి ఏడాది. ఈడ ఎత్తు బంగారం ఇచ్చాము సమ్మక్క సారక్క. ఎవరికి ఇచ్చిండ్రమ్మా? ఎవరు? మా అక్కకు. మీ అక్క ఎత్తు బంగారం ఎన్ని కిలోలు ఉంటుంది ఇది మొత్తం? 115 కిలోలు. ఆ మొక్కతే 115 కిలోలా? కాదు, తల్లికి పిల్లకు. తల్లికి పిల్లకు 115 కిలోలు ఇచ్చిండ్రా? అమ్మవారిని తయారు చేస్తాం. గద్దెలు కూడా పెడతారా? గజ్జలు కూడా పెడతాము, కుంకుమ పసుపు పెడతాము, గాజులు పెడతాం, బొట్టు పెడతాం. ఇప్పుడు గద్దె మీద మొక్కేసి వస్తారు కదా, మళ్ళీ ఈడు ఎందుకు ఇట్లా వేసుకుంటారు? నాకు ఎప్పుడు అనుమానమే అది. మాకు మొక్కువాడు అట్లనే. ఇక ఎప్పుడైనా గాజులు పెడతాం, పువ్వులు పెడతాం, నిమ్మకాయలు గుచ్చేస్తాం. నిమ్మకాయలు గుచ్చి వేస్తాం, దండేస్తాం, ఎదురు కొమ్మలు పెట్టుకుంటాం. సమ్మక్క సారక్క కాడంతా వెదురు వనమే అని వెదురు కొమ్మలు పెడతారు. అదొకటి ఎరక కానీ ఇట్లా దండలు గిండలు వేసుడు, ముత్యాలు ఏమంటారు, పూల దండలు వేసుడు, నిమ్మకాయల దండలు వేసుడు అంటే అమ్మవారికి ఇష్టం అని అట్లా చేస్తాం. ఎవరి పేరు మీద మొక్కిండ్రమ్మ మరి ఇదంతా? ఇగో ఈ అక్క పేరు మీద. ఏం పేరు అక్క పేరు? నోగులమ్మ. ఓబులమ్మ. అప్పుడు తప్పిపోయింది, ఆగమైందని. పెద్ద జాతరకు వచ్చినప్పుడు చనిపోయింది. మళ్ళీ ఆమె దొరికితే ఆమె ఎత్తు బంగారం ఇస్తామని చెప్పేసి ముక్కినాం. మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి ఎత్తు బంగారం ఇస్తారు. పెద్ద జాతరలో తప్పిపోయింది. లాస్ట్ ఇయర్ పెద్ద జాతరలో తప్పిపోయింది. 5 రోజుల తర్వాత మళ్ళీ ఊరికి వెళ్ళిపోయింది. ఏమన్నా చిన్న మిడత కాదు, పెద్ద జాతరలో తప్పిపోయిందంట ఈ ఓబులమ్మ. ఏడికి పోయినావు? ఏం కథ మనవన్లు అందరు నిడిచిపోతావు నువ్వు అట్లా? ఏడికి పోయినావు? కనుక్కోలేక దారి తప్పి పోయి బస్ స్టాండ్ ఎక్కి కొత్త బస్ స్టాండ్ కనుక్కోలేక పోయింది కానీ బస్ స్టాండ్ ఎక్కి ఊరికే పోయింది మళ్ళీ చక్కగా. మరి తిండి తిప్పలు పైసలు ఉండేనా? బస్ స్టాండ్ లోనే తలాయి తిప్పించుకున్నామ్మా. ఏమన్నా చిన్న ధైర్యం లేదేమో నీకు? నా సంటి అయితే నేర్చుకుంటాడని పడిపోతుంది నేను కాదా? వాళ్ళే పంపించినారమ్మా సమ్మక్క సారక్క నాకు తోడుగా. ఆగమ్మని వెనకమ్మడి వచ్చిన నా తోడుగా. పిల్లలకు తినిపిస్తున్నావా, నువ్వు తింటున్నావా? వాళ్ళకి తినిపించుకుంటా, నేను తింటున్నా. తినిపించుకుంటా, పెద్ద డ్యూటీ కదా. మేమే కూరలకు తినిపించడం అంటే మంచి కూరలు అయితే మంచిగా, కానీ కంప కూరలు అనుకో 2 గంటలు పెట్టాలి మనం కాదా? డే అంతా అదే నడుస్తుంది. లంచ్ టిఫిన్ అదేం తిని పెట్టాలి, ఏం చేయాలి, మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలి. ఇక్కడ ఫంక్షన్కి వచ్చిన అదే డ్యూటీ. ఫంక్షన్కి వచ్చిన అదే డ్యూటీ. తండ్రులకి వాళ్ళ ఫంక్షన్లకు వచ్చినప్పుడు కూరలను ఎక్కడ మేము ఆ పని ఉంది ఈ పని ఉందని వాళ్ళు అక్కడ పని పెరుగుతారు. మీరు ఎక్కడ ఉంటారు చెల్లె? బంజారా హిల్స్. బంజారా హిల్స్. ఇది ఒక్కతేనా బుడ్డది నీకు? పాప బాబు. ఒక బాబు. వాడు తింటాడా? వాడు ఇంకా చిన్నోడా? ఇంకా చిన్నోడు. ఇంకా వాడికి ఇంకా ఉంది, అక్కడిక్కడ తిప్పుకుంటా తిని. ఈడేవి నీవాడేనా? మనమాడు. మీరు ఇప్పుడు బంజారా హిల్స్ లో ఉంటారు. మీ పేరేం చెల్లె? సాయి కీర్తి. సాయి కీర్తి. ఎట్లా అనిపిస్తుంది ఇట్లా జాతరలకు వస్తే పోర్లను పట్టుకొని వస్తే యాస్టికి ఇట్లా అనిపిస్తుంది ఎప్పుడన్నా? యాస్ట్ అనిపిస్తుంది కానీ రావాలని అనిపిస్తుంది కదా. అమ్మవారిని చూడాలి, ఇదొక గుర్తుంటుంది కదా. పిల్లలకి ఇట్లా తెలుస్తుంది. అందరూ అంటారు పిల్లల్ని తీసుకొని ఎందుకు వస్తావు, అవసరమా, నీకు ఇంత స్ట్రగుల్ చేయడం అవసరమా అంటారు. కానీ పిల్లల ఫ్యూచర్ మంచిగా ఉండాలి, మనం హెల్త్ మంచిగా ఉండాలి.
అన్ని మొక్కుంటే కదా ఒక దారి చిన్న తల్లి కానీ తల్లి లక్షణాలు మొత్తం వచ్చేసినాయి ఒకటే పారి కదా. ఒకసారి తల్లి అయిన తర్వాత ఏ ఆడవిల్లైనా అమ్మమ్మనే అయిపోయి కదా. చదివించుకో మంచిగా. సమ్మక్క తల్లి గుడి కాడికెంచి ఇప్పుడు అమ్మవారిని గద్దెల కాడికి తీసుకుపోతారు. దానికి సంబంధించి అంత పూజలు చేస్తున్నారు. లోపలంతా పూజ నడిచింది. ఆడవిల్లలు అందరు మొత్తం ముగ్గులు చాలా అందంగా వేస్తున్నారు మంచిగా. అమ్మ నమస్తే. నమస్తే. పేరేందమ్మా? భారతి. భారతమ్మ. జగరావు పంతులు వాళ్ళ భార్య మీరు కదా. పోయిన కిత్తకు చూసిన మిమ్మల్ని నేను. అమ్మ ఈ ముగ్గులంతా కూడా ఇప్పుడు మీరు కొత్తగా వేస్తున్నాయా లేకుంటే వెనకటికేం చేసిన ముగ్గులా? పిల్లలంతా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా ఇప్పుడు. లేదండి, అమ్మవారికి వెనక నుండి వేసే ముగ్గులు ఇవన్నీ. అప్పటి నుండి వేసేటే పిల్లలు కూడా దీన్ని పీట ముగ్గు అంటారు. ఇట్లా అమ్మవారికి పీట ముగ్గు వేస్తారు. మీరు కూడా ఇదే ముందు నుండి కూడా? అమ్మ ఈ రంగులు కొంతమంది ఏమంటారు అంటే అమ్మవారికి చేసేటప్పుడు పసుపు కుంకుమ కాకుండా వేరే రంగులు వెయ్యము అది ఇది అంటారు. అమ్మవారికి 9 కలర్స్ అన్నమాట. 5 కలర్స్ వేస్తారు. ఇవన్నీ అమ్మవారికి వేసే ముగ్గులే. ఆకుపచ్చ రంగు, ఎర్ర రంగు, పింకు రంగు, మళ్ళీ పసుపు రంగు, అది ఇది లేత ఆకు రంగు, చిలకపచ్చ రంగు అంటారు కదా. అగో చిలకపచ్చ రంగు 1, 2, 3, 4 ఎరుపు కూడా ఉన్నది. 5 మొత్తం 5 రంగులు వేసిండ్రు. ఈ భారతమ్మ అరుణ్ పంతుల వాళ్ళ అమ్మ, జగరావు పంతుల వాళ్ళ భార్యే. అమ్మ నీ పేరేం పేరు? నా పేరు వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి అమ్మ. మీరెక్కడ? మేము ఇక్కడే. మీ ఆడపడుచు. ఇగో వీళ్ళకు ఇంటి ఆడవిల్ల, పెద్ద బావ బిడ్డవు. ఏ పండుగకైనా కూడా ఆడవిళ్ళలను ముందుకు గుంజుకొచ్చుడు అనేది మన తెలంగాణలో ఉన్నదే కథ. కాబట్టి ఇగో ఇంటికి పెద్ద ఆడపడిచి ఈమె వచ్చింది. నీ పేరేమన్నావమ్మ? భూలక్ష్మి. వెంకటలక్ష్మి. మంచిగా ముగ్గులు వేస్తున్నారు. ఇంకొక దిక్కు బాజా భజంత్రీలతోటి అన్నలందరూ వచ్చి అమ్మవారిని ఎదుర్కొని పోనికే, అమ్మవారికి రకరకాల పూజలు చేసి ఈడికెంచి తీసుకొని పోనికే బాజాలతోటి వస్తున్నారు. మనం చూసినట్టయితే మొత్తం కొబ్బరికాయలు, డప్పులు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. అమ్మవారిని శుద్ధి చేయడానికి రకరకాల నీళ్లు గిట్లా తీసుకొని వస్తున్నారు. చెంబులల్లా కొబ్బరికాయలు తీసుకొని వస్తున్నారు పూజ చేయడానికి. మంచిగా వాళ్ళందరూ కూడా తెల్లటి బట్టలను వేసుకొని పవిత్రంగా ఉన్నాము. మేమంతా పవిత్రంగా అమ్మవారికి పూజ చేస్తున్నామని చెప్పడానికి ఇట్లా మొత్తం గుడి చుట్టూ తిరుగుకుంటా వస్తున్నటువంటి భక్తులు, వాళ్ళు భక్తులే కాదు అమ్మవారి వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు డప్పుల దరువులతోటి అమ్మవారిని తీసుకొని పోవడానికి పూజలు చేస్తున్నటువంటి సందర్భం ఇది. అమ్మవారిని ఎదుర్కపోవడానికి వస్తున్నారు వాళ్ళు చక్కగా. అందరు కూడా తెల్లటి బట్టలు వేసుకొని వచ్చిండ్రు. మనకు గుళ్ళల్లో ధ్వజస్తంభం ఉంటుంది కదా, అట్లా ఇక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి ఒక గుంజను పెట్టిండ్రు. దాని చుట్టూ కూడా తిరిగేసి లోపలికి వెళ్తున్నారు. అయితే మామూలుగా అయితే ఒక్కొక్కరు కొన్ని ప్రదక్షిణాలు చేస్తుంటారు. ఆ ప్రదక్షిణాలలో భాగంగా కొంతమంది ఒక్క చుట్టూ తిరుగుతారు, కొంతమంది 2 చుట్లు తిరుగుతారు, కొంతమంది 5 చుట్లు తిరుగుతారు. మరి వీళ్ళు ఎన్ని చుట్లు తిరుగుతారో తెలియదు. కానీ అమ్మవారికి సంబంధించినటువంటి వస్తువులన్నింటినీ కూడా తీసుకొని అమ్మవారి చుట్టూ ముందు ప్రదక్షిణ చేస్తున్నారు. అది కూడా బాజా భజంత్రీలతో ప్రదక్షిణ నడుస్తున్నది. అమ్మవారి గుడంతా కూడా ఎంత ప్రశాంతంగా ఉన్నదంటే మనసుకు హాయిగా అనిపిస్తుంది. వెనక్కి వచ్చినా ముందుకు వచ్చినా కూడా అమ్మవారి గుడంతా కూడా ప్రశాంతంగా ఉన్నది. నిమ్మలంగా అమ్మ తనకు కావలసినటువంటి పూజలన్నింటినీ కూడా చేయించుకోవడానికి మంచిగా సిద్ధంగా ఉన్నట్టు మనకు చూస్తుంటేనే తెలుస్తున్నది. ఈ వాతావరణం అంతా కూడా అద్భుతంగా అనిపిస్తున్నది నిజంగా.
ఎవరెవరైతే అమ్మవారిని ఎదుర్కొని పోవడానికైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా అమ్మవారి గుడి చుట్టూ వరుసగా తిరుగుతున్నారు. 2 రౌండ్లు తిరిగిన ఇప్పటికి మళ్ళీ ఒక రౌండ్ తిరగనికే పోతున్నారు. బాజా భజంత్రీలతోటి అమ్మవారిని ఎదుర్కోవడం అనేది ఎక్కడైనా సాంప్రదాయమే. మూడు వరుసలు తిరిగిండ్రు. 3 వరుసలు అమ్మ చుట్టూ ప్రదక్షిణాలు చేసినాక 4వ వరుసకు తిరగకుండా డబ్బులన్నీ బయట ఉన్నాయి. పూజ చేయాల్సిన వాళ్ళందరూ లోపలికి పోతున్నారు. మేడారం మినీ జాతర పొద్దుగాల అంతా ఒక దిక్కు, పొద్దుమికి అయ్యేసరికి 4:30 అట్లా అవుతుంది. ఇది చిలకలగుట్ట గేటు. జంగల్ కాదా లోపల ముద్దుగా కోతి పిల్లలు ఎంత ముద్దుగా తిరుగుతున్నాయి చూడండి అమ్మ. మనము పెద్ద జాతర రోజు అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు ఈ గేట్ కాడికెంచి ఇట్లా లోపలికి పోయి మీది బందుకు పోతే ఆ గుట్ట మీదకెంచి అమ్మవారిని తీసుకొని వస్తారు. కొంత దూరం వరకు మనం అందరం పోతాం, కొంత దూరం పోలీసు వాళ్ళు పోతారు. పోలీసు వాళ్ళు ఆగినాక అటుకేంచి వాళ్ళు ఎదురులు ఉంటారు కదా, వాళ్ళందరూ లోపలికి పోతారు. వాళ్ళు పోయి అమ్మవారిని తీసుకొని వస్తారు. మరి ఈ చిలకలగుట్ట కాడ ఈరోజు వాళ్ళకి ఇట్లా నైద్యం పెట్టనీకే వస్తారంట. పొద్దుగల ఆ స్వామి చెప్పిండు నాకు. ఆ అమ్మ గిట్లా చెప్పింది, అరుణ్ స్వామి వాళ్ళ అమ్మ. పొద్దుమికి చిలకలగుట్ట దిక్కు కూడా పోయి మేము నైద్యం పెడతామమ్మా అని చెప్పింది కదా. ఏందమ్మా ఇంకా ఉల్లిగడ్డలే పోయబడుతుంది? దర్శనం చేసుకొని వచ్చేసరికి ఈ టైం అయింది. దర్శనం చేసుకొని వచ్చేసరికి ఈ టైం అయింది. ఓ ఏమో కూర్చోజరా. ఏడికెంచి వచ్చిండ్రమ్మా? మాది కరీంనగర్ డిస్టిక్, ముల్కనూరు, చిన్న ముల్కనూరు. చిన్న ముల్కనూరు కరీంనగర్ ఇల్లనా? కరీంనగర్ డిస్టిక్. దాకా బాగున్నావా? ఏడికెంచి నువ్వు ఇట్లా చిన్న ముల్కనూరేనా? ఇక మా అక్క చూడండి అమ్మ నావల్గా ఎంత ముద్దుగా వేసుకున్నది గాజులు. మేమిద్దరం ఒక్క తీరు వేసుకున్నాం మా కేళ్ళ. అక్క నీ పేరేంది? రాజా. ఏం పేరు బుజ్జి నీ పేరు? సుజాత. ఈ సుజాతలో అంత పని చేసేటోళ్ళే ఉండేటట్టున్నారు కదా కదా. ఓ ఏమని కష్టజీవి సుజాత. అమ్మ ఏంది నీ కథ ఏంది? నువ్వేం మొక్కుకున్నావు దేవుణ్ణి? నా పిల్లలు మంచిగా ఉండాలి, నా భర్త మంచిగా ఉండాలి, మా అత్త మామ మంచిగా ఉండాలని మొక్కుకున్నా. మంచిగా ఉన్నది, బాగుండాలి, పిల్లలు మంచిగా ఉండాలి. మీ ఆయన ఏం పని చేస్తాడు మరి? మా ఆయన స్కూల్లో పని చేస్తాడు. ఏ స్కూల్ తమ్మి నీది? కరీంనగర్ వసంతవాళ్ళ స్కూల్. ఓ ఏమో స్కూల్లో అటెండర్గా చేస్తాడంటే ఈ తమ్ముడు. కానీ ఇప్పుడు స్కూల్ అటెండర్గా చేస్తే మీ అమ్మాయే బొరలాయే, మీ నాయనాయే, మీ అమ్మాయి అందరికీ సరిపోతుందా మరా? సరిపోతుంది అంటే ఉన్నది అలా చదువుకోవాలి. ఏం చేస్తాం, చదువుకోవాలి అంటున్నాడు తమ్ముడు. ఎంత మంచిగా. ఈ సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు వచ్చినప్పుడు తాడువాయి హాస్టల్లో ఒక నల్గొండ జిల్లా నుంచి ఒక 20 మందిని వర్కర్ టైలర్స్ని తీసుకొచ్చి కుట్టిస్తే ఒక 15 రోజులు ఆఫీసర్లు అధికారులు ఆపారు ఆ టైంలో. అప్పుడు ఛాయారత్న కమిషనర్, ట్రైబల్ కమిషనర్ ఉండేది డి జగన్నాథరావు గారు అని, రోసే గారు వాళ్ళ సొంత బామర్ది ఉండేది. కానీ అప్పుడు నేను మొక్కిన సమ్మక్క సారలమ్మని, అమ్మ నేను ఈ వర్క్ ఆర్డర్లు మా టైలర్స్ మమ్మల్ని నమ్ముకొని వచ్చారు, మా మేల్కొల వృత్తి సంక్షేమ తరఫున మాకు ఇట్లా వచ్చారమ్మా, ప్రతి ఏట 3 ఏటలకు వస్తామ్మా, ఇట్లా 16 మూలు 48 ఏటలకు వచ్చాను నేను. ఈ అన్న ఏడాదికి 3 ఏటలు కోసుకుంటా మంచిగా అమ్మవారికి మొక్కుకొని ఈరోజు 16-20 మంది కాడికెంచి షురు చేసి ఈరోజు 100 మందితోటి 100 మందికి ఉపాధి అంటే అన్నం పెడుతున్నాడు. ఇక్కడ చల్లగుండా వీళ్ళకి అని మంచి జ్వరం పట్టుకొని పోతున్నావు. ఏడున్నారు మీరు? ఇక్కడనే దిగినాం. ఎంత దూరం? ఇక్కడ దగ్గరలోనే రూమ్ తీసుకొని గద్దెల దగ్గర. మరి ఇటు ఏమిటి వచ్చిండ్రమ్మా? దేవుని గుట్ అరే సిల్కల గుట్ట వెనక నీళ్ళు పట్టుకొని కన్నా. అయ్యో నేను మర్చిపోయినా అమ్మ. గోండాల అంటే ఏ జిల్లా అమ్మా? ఖమ్మం జిల్లాకి ఏం వచ్చారు అమ్మ? ఇవి ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు నేను పోయినసారి వచ్చిన తీసుకెళ్తాము. ఎంత తేటగా ఉన్నాయమ్మో నీళ్ళు చూడండి అమ్మ. చిలుకల గుట్టలకించి వచ్చే నీళ్ళు అమ్మవారి నీళ్ళు. ఈ నీళ్ళు తాగితే మంచిగా రోగాలు గీగాలు అన్ని నయమైపోతాయి, చర్మ వ్యాధులు ఇట్లా ఉంటే పోతాయి అని నేను పోయిన కిందకి వచ్చినప్పుడు చెప్పిన పెద్ద జాతరలా. ఇగో ఈ అక్కోళ్ళు ఖమ్మం జిల్లాకి ఏం వచ్చిండ్రు తీసుకొని పోతున్నారు. మంచిగా యాది చేసినామమ్మ. నేను కూడా ఒక బాటిల్ పట్టుకపోతాం మా పూర్లకి ఇట్లా అందరు తాగుతారు కానీ ఎవరికైనా మంచిగా పని చేస్తాయి అమ్మ. ఈ నీళ్లు ఎవరికన్నా ఒంట్లో బాగోపోయినా ఈ నీళ్ళు అన్నది ఇస్తే ఒంట్లో మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా ఏటా తీసుకెళ్తాం మేము. చిలకలగుట్ట కాడికి వచ్చి దర్శనాలు చేసుకోవాలనుకున్న వాళ్ళు, అమ్మవారికి ఇక్కడ గేట్ కాడ మొక్కుకోవాలనుకున్న వాళ్ళు కాలు చేతులు కడుక్కొని ఇడికే వస్తారు. అప్పుడు పబ్లిక్ అంటే ఇంత పబ్లిక్ ఉన్నది కానీ ఇట్లా బండ్లు లేవు, సౌలత్తు సౌలత్తు బాగా లేకుండా ఇప్పుడు బాగుంది.
సౌలతులు మంచి సౌలత్ బాగుంది కానీ పబ్లిక్ ఎక్కువ అవుతుంది కదా, అందుకే చిన్న జాతరకు మొదలు వచ్చిపోతున్నాం అంతే. పెద్ద జాతరకి ఇక ధైర్యం చేయాలి. అదే, ఎందుకంటే ఏజ్ ఎక్కువ అయింది కదా, ఒక్కొక్కరి ఆరోగ్యంని బట్టి వాళ్ళు షుగర్ పేషెంట్లు అట్లా అని పోనీ నిమ్మలంగా ఇంత అందరిని వేసుకొని వచ్చినవన్న వీళ్ళంతా ఏమవుతారు? 1 2 3 ఈ గుండెల్లో నాయన ఈ గుండా బామ్మర్ది ఆయన ఒక బామ్మర్ది, ఈయన సడకుడు, ఆయన సడకుడు, ఈయన బావ, అత్తమ్మ, మా చిన్నమ్మ, ఆ చిన్నమ్మ మా చెల్లె, అట్లా ఫ్యామిలీ మొత్తం. ఈ బుడ్డదాని పుట్టెంటుకలు దేనికి వచ్చిండ్రా అన్న? నువ్వేళ్ళ పని చేస్తావన్నా? నేను డ్రైవర్ పని చేస్తాను, వీళ్ళకే వచ్చినావు. బామ్మర్దే అయితే మంచిగా బావని వేసుకొని వచ్చిండ్రు. ఆటో బావది ఉన్నది, ఆటో బావ అన్నారు, వచ్చిండ్రు, అందరు నలుచుకుంటారు, మలుచుకున్నారు. ఇట్లా భూచక్రం దిగినట్టే కలగుట్ట పక్కకు యువతల బందుకు ఇట్లా నీళ్ళు పోతాయి. చాలా మంది ఏం చేస్తారంటే నీళ్ళ పక్కకు ఉంటారు కదా. వెనకటికి కూడా ఇది ఆదివాసీ జాతర, నీళ్ళు ఎక్కడెక్కడ ఉంటాయో పబ్లిక్ అక్కడక్కడ ఉందరు. అట్లనే ఇటుకెంచి నీళ్ళు పోతాయి కాబట్టి పబ్లిక్ ఇటు చాలా మంది ఉంటారు. ఏడికెంచి చెల్లె? వెలిశాల, శ్రీపేట జిల్లా, తిరుమలగిరి మండలం. వెలిశాల అంటే పెద్ద చరిత్ర నూరు అంటారు కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారమ్మా మరి? మేమా గౌడ్స్, గీత కార్మికులు గౌడ్స్. ఇప్పుడు మీరు తాగరా అమ్మ మరి కల్లా? అమ్ముడే నా తాగుడు ఉండదా? పని వృత్తి కాబట్టి చేస్తున్నాం అన్నట్టు. నేను అంటుంది ఏంటంటే గీత కార్మికులు అంటే కళ్ళు అమ్ముతారు కదా. ఇప్పుడు మీరు అమ్ముడేనా? మీరు తాగరా మరి పాపము? అక్క తాగుతారా? ఎందుకంటే ఇప్పుడు కళ్ళు అంటే మామూలు మాట అనుకుంటున్నావురా, ఏమంటారు ఇట్లా కిడ్నీలలో రాళ్ళు గిట్లా వస్తే కూడా కళ్ళు తాగితే కరిగిపోతాయి అంటారు కదా. ఊళ్ళో మా నాయనమే చెప్తుండే నాకు. అక్క నువ్వేం చేస్తావు? ఏం పేరు? సోమక్క. వెలిశాలి. ఎట్లున్నది అక్క? జాతరకు వస్తే ఎట్లా అనిపిస్తుంది? ఎవరి కోసం మొక్కినావు? మన్మరాల కోసం మొక్కినావు. సోమక్క మన్మరాల కోసం మొక్కింది. అక్క నువ్వు చిన్నగున్నప్పుడు వస్తుంటివా ఇటు? ఎన్నేళ్ళ కింద వచ్చినావు? 20 ఏళ్ళ కాంచి వస్తాను. నువ్వు వచ్చి మొదలు వచ్చినప్పుడు ఎట్లుండి ఇప్పుడు ఎట్లున్నది అక్క? అప్పటికిప్పుడు మారిపోయింది. అంటే మీరు ఎడ్ల బండ్లకి ఇట్లా కట్టుకొని వస్తురా లేకపోతే బస్కేనా? తీసుకొస్తాం, ట్రాక్టర్లు, టాటా ఏసీలు ఇస్తరాకులు వేసుకొని కూర్చుని చెంచులింగ మూల నేను నడిమిట్లు వచ్చిన. ఇగో ఈవెల బందుకు వస్తే ఒక మేకకు దండేసిండ్రు, ముద్దుగా మేకను మొక్కుకున్నట్టున్నారు. దీనికి దండేసిండ్రు, వచ్చిండ్రు, కూరలకు పులిహోర తినిపిస్తుండ్రు. రాత్రికి గోషణకి ఇక వంటలు గింటలు అవుతాయేమో. ఏడికెంచి వచ్చారు బేట? హన్మకొండకి వచ్చారు. ఏం పేరు? ఉద్వర్ష. నీ పేర్రా? మోక్షిత. నువ్వేం చదువుతున్నావు? 3rd క్లాస్. ఇది బుడ్డది 2nd క్లాస్. నువ్వు ఒక్కదానివే పులిహోర తింటున్నావు, దానికి పెట్టవా కొంచెం పాపము? ఏమి ఉద్వర్షనా? ఉద్వర్ష నువ్వు ఒకదాని తింటావు, చెల్లెకి పెట్టవా అయ్యమ్మ? ఒక ముద్ద పెట్టు, చెల్లెకి అట్లా పెట్టకుండా తింటారు. మన చెల్లెకి మనం పెట్టకపోతే పక్కింటాడు పెడతాడేమ్మా. అట్లా కాదు, ఆగో ఆడ చూడు మీద పెట్టుకుంటున్నారు వాళ్ళేమో, నీకేమో ఎక్కలేరు. నీ పేరేంది బెట్ట? యశ్వంత్. ఏం చదువుతున్నావు? 9th. ఇప్పుడు మీరు ఈ ఆటలు వచ్చిండ్రు, ఇప్పుడు ఏమేమి తిన్నారు? ఏమేమి వండుకొచ్చుకున్నారు? ఏమి ఉండాలి, అప్పులు కూడా తెచ్చుకున్నాం ఇప్పుడే. మీరు ఎన్ని గంటలకు వెళ్ళిండ్రు ఇంటికాడికి వచ్చి? మార్నింగ్ 5-4 అట్లా వెళ్ళిండ్రు. దర్శనం అయిందా మరి? ఇంతకుముందు అయిపోయింది. వీడేమో కట్టెకు దారం కట్టిండు. ఏం పేర్రా? బన్నిగాడు. ఏం చదువుతున్నావు బన్నీ? వెనకటికి పోరలు ఒకటి ఆడుదురు బాణాలు తయారు చేసుకొని చీపురు పుల్లలను పట్టుకొని అంతా. ఇప్పుడేమో ఇప్పుడు చాలా రోజులకు బనిగాడు ఇట్లా కట్టెకు దారం కట్టుకొని చూసుడు మస్తు సంతోషం అనిపించింది నాకు. బన్నీ ఏందు 4గా? ఏ ఊర్రా? ఏ ఊరు? నల్గొండ. ఇప్పుడు నువ్వు అమ్మవారికి దండం పెట్టుకున్నావా? ఇంతకు పెట్టుకున్నా. ఏం మొక్కుకున్నావురా? నల్గొండ అంతా నాదే కావాలన్నావా? ఏమన్నా అన్నవా? నల్గొండ అంతా నాదే కావాలన్నా అనుకున్నావు. వాని ముఖం చూస్తే అర్థమైపోయింది నాకు. అమ్మ ఏం పేరు? జ్ఞానేశ్వరి. ఏడికెంచి వచ్చిండ్రు? నల్గొండ నుంచి వచ్చినామండి. నల్గొండకెంచి వచ్చారు. ఎంతమంది వచ్చిరమ్మా? బాగానే పెద్ద బండి తీసుకొచ్చి 50 మంది దాకా వచ్చినాం. ఏం మొక్కుకున్నారమ్మా? మా మామయ్యకు ఆరోగ్యం బాగాలేకపోతే మంచిగా అయితే మళ్ళీ అమ్మవారికి మొక్కు సమర్పిస్తామని వచ్చినాం. ఏం 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 మొక్కుకున్నారు మరి? మొక్కు అంటే మేకనిస్తామని మొక్కున్నాం. మేకని ఇస్తానని మొక్కారు. మరి ఇంకా వంటలు అయిపోయినాయా? వంటలు అయిపోలేదండి, మేక మిస్ అయిపోయింది మాకు. అరే మరి మీరు ఏడికి పోయారు మేకని విడిచిపెట్టి?
మేము అందరం ఇక్కడే ఉన్నాం, కానీ దేవునికి ఇక బలి ఇవ్వడానికి రెడీగా చేస్తున్నారు. అది జలత ఇవ్వలేదని మొత్తం తాడు మొత్తం ఇప్పేసిరు. ఈ లోపల అది పారిపోయింది. జడి తీయలేదని తాడని తిప్పుతుంది, ఆయనతో పారిపోయిందంట. మరి ఇప్పుడు ఏం వండుకుంటారమ్మా? పాపం మేకను వండుకుందామంటని వచ్చిండ్రు. ఇక ఏం లేదు, ఉన్న దాంట్లో ఇక చారు పోసుకొని తింటున్నాం. అయ్యో తల్లి, పోయి మంచిగా దండం పెట్టుకో. రెండు కోస్తాను మొక్కుకో. ఇప్పుడు కూడా రెండు పోయినాయి. ఒకటి పోయింది, ఒకటి ఉంది. మరొకటి ఉన్నది కదా. చూడండి అమ్మా, తల్లికొకటి తల్లికోటి పిల్లకోటి అని తెచ్చినాము. పిల్ల పోయింది, తల్లి ఉంది. మా తల్లి మొక్కు అట్లనే ఉంటది. సారలమ్మ కోపం ఉంటది ఆమెకు. మీరు ఏదో పౌరుషం ఉంటదా అంటారు కదా, అమ్మకు జర కోపం ఉంటది. శాంతంగా మొక్కుకోవాలి మంచిగా. ఎవరికెంచి? మేమా తిరుమలగిరి, ఇక్కడ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి అనుకున్నాం కదా. ఇంతకుముందు ఒకళ్ళు చెప్పారు తిరుమలగిరికి ఎంచి వచ్చినాం మాకు, కానీ అగో తిరుమలగిరికి ఎంచి వచ్చిర్రు. అమ్మ ఎంతమంది వచ్చిర్రు మరి మొత్తము? 6 వచ్చినాం. అమ్మ ఒడి బియ్యము గొప్ప చెప్పి వస్తుంది అమ్మవారికి అప్పయ్యే పనికి. అమ్మ మీరు ఇప్పుడు అమ్మవారికి అప్పయ్యేప్పుడు అంటే ఒడి బియ్యం అంటే ఒక తల్లికి వస్తారా, ఇద్దరికి వస్తారు? ఇద్దరికి వస్తారు. తల్లికి పిల్లకి. ఎన్ని నెలలకించి వస్తుండ్రు అమ్మ? మేము రాబట్టి 18 ఏళ్ళు అవుతుంది. ఈడ చేసుకున్నారు, మీరున్న జాగాలో చేసుకొని అమ్మవారికి ముట్టే పనికి పోతున్నారు. బియ్యం అప్ప చెప్పేసి వస్తారు. అమ్మ మొత్తం 14 కిలోలు ఉన్నాడు అనుకోరా బుజ్జి. 14 కిలోలు నువ్వు అమ్మవారికి అప్ప చెప్తావా లేకుంటే సగం అప్ప చెప్తావా? మొత్తం అమ్మవారికి. ఇంకొక కిలో ఎక్కువ కలిపి 15 కిలోలు తీసుకుపోయి ఒప్ప చెప్తాం. ఎన్నునే అంత ఒప్ప చెప్పి కథ గద్దె కాడ మళ్ళీ వేసుకొచ్చుకుంటాం. వేరే వాళ్ళుకుంటారు మళ్ళీ. మొత్తం అయితే అప్పచెప్పిన వాళ్ళు ఎంత బరువు ఉన్నారో మొత్తం అంతా అప్పచెప్తారట. నువ్వు ఎన్ని కిలోలు తీసుకుపోతున్నావు అక్క? ఏం లేదు, 2 కిలోలు. 2 కిలోలు. మీరు అంతా తిరుమల కిలోలు మొత్తం ఒకటే కుట్టిన. మరి మగ పిల్లలు లేరు, అంత ఆడపిల్లలు వెళ్ళింది బయట. మేమే వచ్చాము. పేరు చెప్పురా. నీ పేరేంది? నీ పేరేంది? స్కూల్కి పోతున్నావా? ఏ క్లాస్ రా? ఏ క్లాసు? ఎల్కేజా? ఇప్పుడు నీ పేరేంది? స్కూల్లో ఏమని పిలుస్తున్నారు? జశ్వంతేనా? ధర్మపురికి ఎంచి వచ్చి పిల్లలకు మొక్కుకున్నారు. తల్లికి మొక్కుంటే మాకు మంచి అనిపించింది. తల్లి అన్నం ఇస్తున్నదా అని అభిమానం. అమ్మ ఎవరికైనా అన్నం ఇచ్చేది అమ్మనే కాబట్టి అన్నం ఇవ్వకుంటే ఎట్లుంటుంది? కన్న తల్లి ఎంతనో మా సమ్మక్క తల్లి అంత ప్రేమ. ఓ అమ్మనే మంచిగా అమ్మ మీద ప్రేమతో వచ్చిండ్రు. యువతల బంధుకు వస్తే మంచిగా అమ్మవారికి కోడిని మొక్కుకున్నట్టు. ఏడికెంచి తమ్మి? హైదరాబాద్ నుంచి. ఏడతమ్మి? హైదరాబాద్ చత్రినాక ఓల్డ్ సిటీకి. తమ్మి మామూలుగా ఇక్కడ సమక సరక కాడ 2 చేస్తారు కదా తమ్మి. ఏవైనా నువ్వు ఒక్కటే దాంట్లో పెట్టుకున్నావు? ఒకటి అయిపోయింది, ఇంకొకటి ఉంది. ఎప్పుడు ఎన్ని గంటలకు వచ్చింది తమ్మి? పొద్దున వచ్చినాం. పొద్దుగాళ్ళు తిరుమల ఇప్పటిదాకా మొక్క చేయలే. ఇప్పుడు ఆనవాతిగా కొన్ని 18 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఎప్పుడు ఆనవాతిగా మేము అమ్మవారికి పున్నం రోజే సమర్పించుకుంటాం. గద్దెక్కుతాం, వడి బియ్యం తీసుకెళ్తాం, అమ్మవారికి సమర్పించి కోళ్ళ ఏటలతోటి చేస్తాం. కోళ్ళ ఆటలతో చేస్తారు. మొత్తం 9 మంది వచ్చింది. ఎట్లా వచ్చిండ్రమ్మా? కారుకు వచ్చి ఓడి బియ్యం పోసిండ్రు. ఒక్కరు ఇద్దరు ముగ్గురు నలుగురు పోసినట్టున్నారు. 4 ఓళ్ళు ఉన్నట్టున్నాయి. అంతేనా అమ్మ? 4 ఓళ్ళు ఉన్నాయి. ఇక ముద్దుగా అమ్మవారిని తయారు చేసిండ్రు చీరలతోటి. ముద్దుగా అమ్మకు బొట్టు పెట్టిండ్రు, ముక్కిర పెట్టిండ్రు, ముక్కు పుల్ల పెట్టిండ్రు, దండేసిండ్రు. ఇంత అందంగా తయారు చేయాలనంటే చాలా ఓపిక ఉండాలి. ఆడపిల్లలు మాత్రమే తయారు చేయగలరు. ఇట్లా తయారు చేసుడు అంతా కూడా. సమక సరకకు ఏందంటే కోళ్ళను కోస్తారు, మేకలను కోస్తారు, గుడ్లు పెడతారు, బంగారం పెడతారు, పసుపు కుంకుమ పెడతారు, ఈ వెదురు బొంగులు పెడతారు, మామూలుగా నెమలికలు పెడతారు. ఇట్లా రకరకాల అలంకారం చేసుడే కాకుండా వీళ్ళకి దేవుడు వస్తాడేమో. అగ చిన్న కోలలు ఉన్నాయి, ఓ గజ్జల లాగులు ఉన్నట్టున్నాయి. అందులో గజ్జలు కనబడుతున్నాయి. మంచిగా కొబ్బరికాయలు 1 2 3 4 కొబ్బరికాయలు పెట్టిండ్రు. అటు ఇటు దండం పెట్టుకున్నారు. ఓడి బియ్యాలు పోసిండ్రు. యువతల బంధుకు చూస్తే మంచిగా బగారాన్ని వండి కలిసి వండి నైవేద్యం పెట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా చికెన్ పెట్టరు. జనరల్గా కలిస పెట్టిండ్రు. అమ్మ ఏం పేరు? మల్లిక. బన్సిలాల్పేట్ మల్లికమ్మ. బన్సిలాల్పేట్ మల్లిక. నువ్వేనా? మంచిగా తయారు చేసింది ఎవరు? నేను మా బాబు. నువ్వు ఎట్లున్నావో తయారు చేసి మంచిగా ముక్కిర గిక్కిర పెట్టుకొని అమ్మని ఇట్లా అట్లా మంచిగా తయారు చేసినావు.
ఎన్ని ఏళ్ళ నుండి వస్తున్నావు? ఏం మొక్కుకున్నావు? ఇన్ని ఓళ్ళు ఎవరు పోసిండ్రు? 25 సంవత్సరాల నుంచి వస్తున్నాము. మా శిష్యురాళ్ళంతా ఒడిబియ్యాలు పోస్తారు. నేను అందించేది అందిస్తే మా శిష్యురాళ్ళంతా అందిస్తారు. శిష్యురాలను వేసుకొని వచ్చినావు మాలిక ఎట్లున్నది ఏం కథ? మరి ఇక్కడికి వస్తే ఏమనిపిస్తుంది మీకు? ఏంది? తల్లి కోరిన కోరికలు నెరవేరుస్తుంది. అనుకున్నది అనుకున్నట్టు మొక్కిపోయినామంటే అది కంపల్సరీ సంతానానికైనా ఏదైనా కానీ తిప్పలు వచ్చినా కానీ ఆ తల్లి ఎదుర్కొంటుంది మమ్మల్ని. ఎట్లా ఎదుర్కోళ్ళు అందిస్తున్నామో అట్లా మమ్మల్ని కూడా ఎదుర్కొంటుంది తల్లి. అమ్మవారి మీద నమ్మకంతో మంచిగా మల్లికమ్మ ఇగో ఇంత మంచిగా తయారు చేసుకొని ఇట్లా చేసుకొని వచ్చిన మొత్తం ఎంతమందిని తీసుకొని వచ్చినవి? ఏం కథ? 15 మంది వచ్చినాయి. బంచిలాలు పెట్టుకొచ్చి మగ పిల్లలు వచ్చిండ్రు, అంత ఆడక్కలనే తీసుకొని మగ పిల్లలు కూడా వచ్చారు. రేపటిదాకా వస్తూనే ఉంటారు. ఎన్ని రోజులు దావతమ్మ ఇడ? మరి ఇది శుక్రవారం దాకా తల్లికి పెడతాము. శనివారం రోజు తల్లి పూజలు ముగిసించుకొని ఐలైన్ ఊరు పోతాం. ఐలైన్ మల్లన్న కడిపోతుంది. ఇది మినీ జాతర అంటే చిన్న జాతర. సమ్మక సారక్క గద్దెల కాడ పబ్లిక్ బాగానే జోరుగా దండాలు పెట్టుకుంటున్నారు. అగో ఒక్కొక్కరు వాళ్ళ ముడుపులన్నీ చెల్లించుకుంటున్నారు. ఓడి బియ్యాలు తెచ్చేటోళ్ళు ఓడి బియ్యాలు, బంగారము మొక్కుకున్న వాళ్ళు బంగారము. ఎట్లెట్లా మొక్కులు చెల్లించాలనుకుంటున్నారో అట్లట్లా వచ్చి అందరూ బయట మేకలను కోసిన వాళ్ళు మేకలను కోసిండ్రు, కోళ్ళను కోసుకున్న వాళ్ళు కోళ్ళను కోసిండ్రు మొక్కుకొని. అట్లనే మామూలుగా బంగారము, ఎత్తు బంగారం అంటారు కదా, వాళ్ళు ఎంత బరువు ఉంటే అంత బరువు బంగారము అమ్మవారికి చెల్లించుకుంటున్నారు. ఇది సమ్మక్క గద్దె, సమ్మక్క తల్లి గద్దె ఇటు బందుకుంటున్నది ఏదైతే ఉన్నదో ఇదంతా సమ్మక్క గద్దె మీద అంతా కూడా పబ్లిక్ మొక్కులు చెల్లించుకుంటున్నారు. నిమ్మలంగా చూడండి, లొల్లి కనబడుతున్నది మనకు చుట్టుముట్ట అంతా చూస్తే. కానీ అమ్మవారి గద్దె మీద మంచిగా సంతోషంగా మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈరోజు మాఘశుద్ధ పౌర్ణమి. ఈ మాఘశుద్ధ పౌర్ణమి రోజు నిండు చందమామ, ఆ చందమామ వెన్నెల కాంతిల అమ్మవార్లు ఇద్దరు కూడా పూజలు చేయించుకుంటారు. అమ్మవార్లకు ఏవైతే అద్భుతమైనటువంటి శక్తులు మన అందరికీ కూడా కోరికలు తీర్చేటటువంటి శక్తులు ఉంటాయో ఆ శక్తులన్నీ కూడా చాలా గొప్పగా ఎక్కువ కావడం కోసం అని చెప్పేసి ఈరోజు మాఘశుద్ధ పౌర్ణమి రోజు అమ్మవారికి పూజ చేస్తారంట. సారక్క గద్దె మీద ఈ అమ్మకు ఆ అమ్మకు అందరూ కూడా చక్కగా ఓడి బియ్యాలు బంగారాలు అన్నీ జోకిపించుకున్నాక ఆడ సారక్క గద్దె మీదకెంచి గోవిందరాజు గద్దె ఉంటుంది. అక్కడ గోవిందరాజు గద్దె మీదకెంచి స్వామికి దండం పెట్టుకొని, గోవిందరాజు అంటే సమ్మక్కకు మరిదవుతాడు, సారక్కకు కాకయ్య అవుతాడు. గోవిందరాజు గద్దె మీదకెంచి మళ్ళీ ఇగో ఇక్కడ మనకు కనబడుతున్నది కదా ఈ పోలీసమ్మల కాడ, ఈ గద్దె పడిగిద్దరాజు గద్దె. ఇది సమ్మక్క భర్తది అన్నమాట, పడిగిద్దరాజు గద్దె. ఈ గద్దెల మీద అంతా కూడా మొత్తం పూజలన్నీ చేసుకున్న తర్వాత పబ్లిక్ అందరు కూడా బయటికి వెళ్ళిపోతారు. దేవుని కాడికి దబదబ పోతున్నారు దర్శనాలు చేసుకొని. ఈ అన్నోళ్ళందరూ నెత్తికొక బంగారం ముద్ద నెత్తి మీద పెట్టుకుని పోతున్నారు. అన్న ఎవరోళ్ళు? మైలవరం విజయవాడ. మైలవరం విజయవాడకి నుంచి వచ్చాము. దుర్గమ్మ కాడికి దుర్గమ్మ దగ్గర నుంచి మైలవరం. అన్న ఏం మొక్కుకున్నారన్న మీరు అంతా బంగారం తీసుకోతున్నారు అమ్మకు? మేము ఇక్కడికి ఒక 8 సంవత్సరాల నుంచి వస్తున్నాం అండి. మాకు బాగానే ఉంటుంది వచ్చిన దగ్గర నుంచి, అందుకనే ప్రతి ఏటా వస్తున్నాం. పేరేందన్నా? సురేష్. అమ్మవారికి సప్పుడ్లతోటి బోనాలు తీసుకొస్తున్నారని చెప్పిన కదా, అమ్మవారికి నిలువెత్తు బంగారం తీసుకొస్తున్నట్టున్నారు. మొత్తము బంగారం అంతా కూడా నెత్తి మీద ఎత్తుకొని మంచిగా ఆడుకుంటా పాడుకుంటూ వస్తున్నారు. వీళ్ళు ఎక్కడ దూరం వెళ్ళి వచ్చినట్టున్నారు. వీళ్ళంతా కూడా ఇంట్లో వాళ్ళు పూజలు చేయడానికి వస్తున్నటువంటి భక్తులు వీళ్ళు అమ్మవారికి. ఎందుకంటే వాళ్ళు తీసుకొస్తున్నటువంటి బాజాలు కానీ వాళ్ళ వేషధారణ కానీ చూస్తుంటే ఆదివాసీలు లెక్క కనబడుతున్నారు.
వాళ్ళు ఏ పద్ధతులతోటైతే పూజలు చేస్తారో, ఏ పద్ధతులతోటైతే అమ్మవారిని ఆహ్వానం చేసుకొని తీసుకొని వస్తారో, అదే పద్ధతులతోటి, అదే లెక్కతోటి, అదే తీరున మన రాత్రి 11 గంటల ప్రాంతంలో ఎప్పుడు కూడా జరిగేటట్టునే రాత్రి 11 గంటల ప్రాంతము దగ్గర అమ్మవారి గుడి మీదకి ఎక్కేసరికి, గద్దె మీదకి ఎక్కేసరికి 11 అవుతుంది. ఆ లెక్క ఆ ప్రకారంగా వాళ్ళ డప్పుల మూతలతోటి, డప్పుల దరువులతోటి, కోయ నృత్యాలతోటి మంచిగా ఆటలు ఆడుకుంటూ, పాటలు పాడుకుంటూ అమ్మవారిని తీసుకుపోయి గద్దె మీదకి తీసుకుపోయి అమ్మవారికి పూజలు చేసేటటువంటి తంతు నడుస్తుంది. ఆ తంతే ఇప్పుడు నడుస్తున్నది. గుడి ఉన్నది ఈడ. ఈ గుడి కాడికించి లోపటికించి అమ్మని తీసుకొని వస్తున్నారు. సీతక్కడ నిలబడి సాకబోయినకి నీళ్ళ చెంబు తీసుకొని సిద్ధంగా రెడీగా ఉన్నారు. అవతల బందుకు ఆడిన పిల్లలందరూ యువతల బందుకు వచ్చి ఆడుతున్నారు. లోపటి నుండేమో అమ్మవారు చక్కగా అమ్మవారిని తీసుకొని వస్తున్నారు. ఆ తంతు నడుస్తున్నది. మనం మెల్లగా ముందుకు పోయినా కొద్దీ గద్దెల కాడికి పోతామో, ఏదైతే పూజ నడుస్తున్నదో, ఏదైతే అమ్మవారిని తీసుకొని వస్తున్నారో, అమ్మవారిని తీసుకొచ్చేది వాళ్ళకి ఎప్పుడైనా కూడా ఆదివాసీలకు ఎట్లుంటుందా అంటే వాళ్ళు చేసేటటువంటి పూజలు కొంచెము సపరేట్గా ఉంటాయి, మనం చేసినట్టుగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎవరిని దగ్గరికి రానియకుండా ఆ తీసుకొస్తున్నటువంటి అమ్మవారిని తీసుకొచ్చుడు కూడా చిన్న దీపాలను పట్టుకొని తీసుకొని వస్తున్నారు. పిల్లలందరూ, మగపిల్లలందరూ కూడా చిన్న దీపాలను చేయితోటి పట్టుకొని అమ్మవారి చుట్టుముట్టు నిలబడి తీసుకొని వస్తుండ్రు. ఒక పక్షిని అంటే ఒక కోడిని కూడా నిలబెట్టుకున్నారు. కోడిని ఎగరేస్తున్నారు. అంటే రకరకాల సాంప్రదాయాలు ఉంటాయి మన తెలంగాణలో. అందులో ఆదివాసీ సంప్రదాయం వేరే ఉంటుంది, మన తెలంగాణ జాతర సాంప్రదాయం వేరే ఉంటుంది. ఇప్పుడు ఏదైతే సాంప్రదాయం నడుస్తుందో ఇది ఆదివాసీ సాంప్రదాయం. తెలంగాణలోనే పెద్ద జాతర, ప్రపంచంలోనే పేరెన్నికగల జాతర మేడారం సమ్మక్క సారక్క జాతరల ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే సమ్మక్క సారక్క జాతర చిలకలగుట్ట నుండి సమ్మక్క వస్తే ఈ సంవత్సరం ఇది మినీ జాతర అంటారు. బుడ్డ జాతర, చిన్న జాతర. మనసొంటి పబ్లిక్ రాలేనోళ్ళు, చేతగానోళ్ళు, చిన్నపిల్లలు ఉన్నోళ్ళు అమ్మవారిని చూసుకోవడానికి మధ్యలో వస్తారు. అదే ఈ చిన్న జాతర. ఈ చిన్న జాతరకు వస్తున్నటువంటి పబ్లికే మొత్తం అమ్మవారిని తీసుకొని రావడానికి సంసిద్ధమైన మలిగం. ఇంత పబ్లిక్ ఈ రాత్రిపూట 10 గంటలప్పుడు కూడా ఇంత పబ్లిక్ అమ్మవారు ఎంట ముందు తిరుగుతూ ఉన్నారు. బోనాలకు పోతుంటే అమ్మవార్లకు సాక పోసి ఇంటి ముందట ఎట్లయితే తీసుకొని పోతారో అమ్మ సమ్మక్క వస్తుంది కాబట్టి ఇట్లా ప్రతి ఇంటి ముందు ఆడపిల్లలు నెత్తి మీద నీళ్ళ చెంబులు పెట్టుకొని నిలబడరు. అమ్మవారు రావడము, నీళ్ళు అమ్మ కాళ్ళకి సమర్పించడము, వాళ్ళు వెళ్ళిపోవడం, అమ్మకి దండం పెట్టుకొని నడుస్తుంటుంది. అట్లా ఈ ఇంటికాడ ఆ ఇంటికాడ మొత్తం గద్దెల దాకా పోయిన దాకా కూడా మనకు
ప్రతి ఇంటి ముందు కూడా అంటే ఈ ఆదివాసీ బిడ్డలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నెత్తి మీద నీళ్ళ కుండలతోటి సిద్ధంగా ఉన్నారు. ఇగో ఇక్కడ చూస్తే చిన్న చిన్న పిల్లలు కూడా మంచిగా నెత్తిల మీద కుండలు పెట్టుకొని నిలబడ్డారు. అమ్మ ప్రతి సంవత్సరం ఇట్లనే నిలబడతారా మీరు? ఇలానే ప్రతి సంవత్సరం ఉట్టి నీళ్లు పసుపు నీళ్ళ ఉట్టి నీళ్ళ పసుపు నీళ్ళతోటి అమ్మవారి కాళ్ళకు పసుపు నీళ్ళు సమర్పించి దండం పెట్టుకోవడానికి అంటే అమ్మకు ఆహ్వానమా? అమ్మ మీ అత్తగారా అమ్మగారా? ఇక్కడ అత్తయ్య గారు. అత్తగారు మీరా అమ్మ అత్త? అమ్మ నీ ఎన్నేళ్ళకు నుండి నువ్వు ఇట్లా చేస్తున్నావు సాంప్రదాయం? ఎప్పటికి దేవుడు పుట్టిన కాంచెలు దేవుడు పుట్టిన కాడికేంచి ఇట్లనే చేస్తున్నామంటారు. అక్క మీ అత్తగారు ఇక్కడనా? పెద్ద పూజారుల భార్యనా అమ్మ? పెద్ద పూజారుల భార్యనంట ఈ అమ్మ. ఈ బుడ్డది చిన్న మన్మరాలు ఉన్నట్టున్నది. ఆ బుడ్డ మన్మరాలతోటి కూడా ముద్దుగా సాకకు నీళ్లు పెట్టుకున్నట్టుగా ఏమంటారమ్మా ఇట్లా పోసే నీళ్లను? దేవునికి ఆరా అంటారు. మనమైతే సాక పోస్తామంటాం కదా, ఆరబోస్తాం కానీ అక్కడ పోస్తాం. సాకైతే ఆడబోస్తారు గుడి కాడ, వీడైతే ఆరబోస్తారు. ముద్దుగా మంచిగా చిన్న బుడ్డదానికి కూడా వాళ్ళ సాంప్రదాయం ఏదైతే ఉందో అది నేర్పుకుంటాగో అదొక చిన్న బుడ్డది ఇదొక చిన్న బుడ్డది. వీళ్ళందరితోటి కూడా ఇంటి కోడళ్ళు మనమన్లు మనమరాళ్ళు అందరూ కూడా ఈ పండుగలో పాల్గొంటున్నారు. మగపిల్లలు అందరు దీపాలు పట్టుకున్నారు, ఆడపిల్లలు అందరూ నీళ్ళు ఆరబోస్తున్నారు. చిటిత అమ్మ బంగారు తల్లి నీ పేరు? ఓజేశ్విని. స్కూల్కి పోతున్నావా? అమ్మో చిన్న ముద్దుగా లేదమ్మో పిల్ల. మంచిగా దేవుని కోసం నీళ్ళు పట్టుకొని నిలబడ్డది. ఈడ వీళ్ళు నిలబడ్డరు, ఆడ వాళ్ళు నిలబడ్డరు. అట్లా ప్రతి ఇంటికాడ కూడా ఆడపిల్లలు నీళ్ళు ఆరబోయడానికి నిలబడ్డరు. ఆడ ఓజేశ్వర వాళ్ళు బుడ్డ ఓజేశ్వర వాళ్ళు నీళ్ళు ఆరబోయడానికి నిలబడితే ఈడే మీ ఇల్లు ఏడనమ్మా? యువతల బందిల్లు. ఈ అమ్మ నువ్వెవల కోడలివి? సిద్ధమైన ఎల్లారయ్య కోడలు. సిద్ధమైన ఎల్లరాయి కోడలు. మొత్తం ముగ్గురు ఏమన్నారు మీ ఇంట్లో ఆడపిల్లలు? లేదు, వేరే వేరే ఇళ్ళల్లో. వేరే వేరే ఇళ్ళల్లో ఎవరున్నా కూడా ఎక్కడున్నా కూడా అందరూ మొత్తము అమ్మవారికి నీళ్ళు ఆరబోసుకుంటే ప్రతి ఇంటికాడికించి నీళ్ళు ఆరబోస్తారు. ఇక అమ్మవారికి గద్దె కాడికి పోయిందాక ప్రతి ఇంటి వాళ్ళు పోస్తారు. ప్రతి ఇంటి వాళ్ళు పోస్తారు. అమ్మ నువ్వు ఎన్నేళ్ళ నుండి వస్తున్నావు ఇట్లా? నాకు మ్యారేజ్ అయి 3 years అవుతుంది. 3 ఏళ్ళ నుండి. మీ అమ్మగారు ఇక్కడ? ఇక్కడే రెడ్డిగూడ. ఇక్కడ రెడ్డిగూడ మా అమ్మగారు. అమ్మ నువ్వే ఎక్కడ? ఇక్కడే. ఇటా ఇటు. నువ్వు ఎన్నేళ్ళ నుండి వస్తున్నావు నీళ్ళారా? చిన్నప్పటి నుండి. నీ పేర్రా? జయశ్రీ. చిన్నప్పటి నుండి నీళ్ళారా వస్తున్నదంట. సమ్మక్క పోయినసారి జోరుదారుగా తీసుకొచ్చినాం పెద్దగుట్ట కాడికేంచి ఆడ చిలకలగుట్ట నుండి. ఈ సంవత్సరం ఇక్కడికేంచి తీసుకొస్తున్నాం. ఏంది తేడా? ఎందుకు ఆలోచన మార్పు? మళ్ళా అంటే ఇళ్ళలో జరిగే పండుగ ఇది. గుడి నుంచి గుడికి జరిగే పండుగ. అదేమో వనం నుంచి జనంలోకి వచ్చే పండుగ. అది 2 సంవత్సరాలకు ఒకసారి మనం జరుపుకుంటాం. పోయిన సంవత్సరం జరిపినాం. నెక్స్ట్ ఇయర్ చాలా ఘనంగా చేస్తాం. ఈసారి అంటే మినీ మేడారం చిన్నగా ఇళ్లలో అంటే ఆనవాయితీ పోకుండా పూజలు చేసుకునేటువంటి కార్యక్రమం ఉంటుంది కాబట్టి అది జరుగుతూ ఉంటుంది. కానీ బయట నుంచి వచ్చే భక్తులు రోజు రోజుకు పెరుగుతున్నారు. జనరల్గా అంతకుముందు ఇంతమంది ఉండకపోయేది, కానీ మినీ మేడారానికి కూడా వస్తున్నారు, రోజు కూడా వస్తున్నారు. మినీ మేడారానికి కూడా సౌలతులు చేసిండ్రు కదక్క. దీనికి ఏమైనా ప్రత్యేకమైన ఆలోచన చేసిండ్రా? వీళ్ళకి ఏమైనా చేస్తామంటని? తప్పకుండా రాబోయే కాలంలో అక్కడ స్తూపం కాడ నుంచి ఈ విలేజ్ మొత్తం కూడా సెంట్రల్ డబల్ రోడ్ వేసి సెంట్రల్ లైటింగ్ పెడతాం, డివైడర్ పెడతాం. ఇక్కడ భక్తులు కూడా రావడానికి ఈ చిన్న షెడ్యూల్ కాకుండా పెద్ద వేస్తున్నాము. తర్వాత జంపన్న వాగు చుట్టుపక్కల కూడా డెవలప్ చేస్తున్నాం. అక్కడ ఒక 29 ఎకరాల భూమి కూడా చూసినాం. అవతల ఎదురుగా ఇటు చిలకల గుట్ట, అటు ఇంకొక గుట్ట ఉంటుంది. అక్కడ కూడా వచ్చిపోయేటువంటి వాళ్ళందరూ కూడా ఉండడానికి అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. నెక్స్ట్ జాతర చాలా మార్పు చూస్తాం. వాళ్ళ యాత్రకు పెద్ద మార్పులు చూస్తారా అని చెప్తున్నారు కదా అక్క. అక్కడ నాకు ఇంకొక ముచ్చట యాదకొచ్చింది. నేను పొద్దుగల నుండి తిరుగుతుంటే మనకు పెద్ద జాతరకి ఎట్లయితే వచ్చి మొక్కులు చేసుకుంటున్నారో అందరు ఎట్లా మొక్కులు చేసుకుంటున్నారు. అంటే ఇది వాళ్ళు గూడెపోళ్ళ జాతర కదా, మనం కూడా రావచ్చు మంచిగా? రావచ్చు, ఇప్పుడు ఎవరైనా రావచ్చు. అప్పుడు దేవుడు గద్దెల మీద ఉన్నప్పుడు కొంత లోపలికి పోవడం ఇబ్బంది అవుతుంది, జనాల్లో ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఇంట్లో జరుపుకునే పండుగ ఇది. ఊరు మరి నువ్వేం తీసుకొస్తున్నావు అమ్మవారికి? ఉట్టిగానే వచ్చి నువ్వు చేతులతో? రేపు పెట్టుకుంటాం పొద్దుగాల. నేను ఇవాళ పొద్దున్నక మీటింగ్ లో ఉన్న సీఎం గారి దగ్గర
అక్కడ 6 గంటలకు బయలుదేరిన, ఇక్కడికి 9-10 గంటలకు వచ్చిన. కాబట్టి ఇప్పుడు మామూలుగా దేవుణ్ణి తీసుకొచ్చే కార్యక్రమం ఉంది కాబట్టి అది అత్యంత పవిత్రంగా ఆ కార్యక్రమంలో పాల్గొంటాం. రేపు సమ్మక్క సారలమ్మకు చీర సారాలు పెట్టుకుంటాము, మరి పగడిద్ద రాజుకు పంచలు పెడతాము, అన్ని మొక్కులన్నీ రేపు మొక్కలన్నీ తీసుకుంటాం. అక్క ఈ రోజు స్వామిని ఇట్లా పోయిన సంవత్సరం ఎట్లయితే ముసుగు కప్పుకొని ఆ స్వామి తీసుకొని వచ్చిందో అట్లనే అమ్మవారిని ఇప్పుడు కూడా తీసుకొస్తున్నారు కదా. అదే పద్ధతి ఇదే పద్ధతి ఇదంతా ఒకటే పద్ధతి అంతా ఒకటే. దేవుడు అప్పుడు గుట్టలో తల్లి రూపం వేరే ఉంటుంది, ఇక్కడ పెట్టుకునే ప్రతిమలు వేరే ఉంటుంది. ఈరోజు ప్రతిమలతో వస్తారు అమ్మవారు. మామూలుగా మనకు మేడారం సమ్మక్క సారక్క జాతర అంటే కుంకుమబరినిలా అమ్మ వస్తుంది అంటారు కదా. ఆ కుంకుమబరిని లేదు గుళ్ళ నుంచి చిన్న గుళ్ళ నుంచి పెద్ద గుళ్ళకి వస్తారు. అప్పుడు గుట్ట నుండి అమ్మవారిని పోయిన సంవత్సరం తీసుకొస్తారు. అట్లనే ఈ సంవత్సరం ఏమో అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు మామూలుగా ప్రతిమలతోటి తీసుకొస్తారు కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కాళ్ళు కడుక్కొని నిమ్మలంగా అమ్మవారిని పవిత్రంగా తీసుకొని వస్తున్నారు అని లెక్క. మనం అందరము అమ్మవారిని తీసుకొని వచ్చేటప్పుడు ఇట్లా వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా నెత్తి మీద నీళ్లు చల్లుకుంటున్నారు, పూజలు చేసుకుంటున్నారు. మొత్తము బాజా భజంత్రీలతోటి అమ్మవారిని తీసుకొస్తున్నారు. అక్క అమ్మకు ఈ బాధలే ఎందుకు లెక్క? ఈ బాధలే ఎందుకు లెక్క? అవి మాకు ఆదివాసీల జీవితంతో చాలా ముడిపడి ఉన్నది. డోలు సౌండ్ అది వస్తే రాత్రి పగలు మర్చిపోయి డ్యాన్సులు చేస్తాము. కష్టం వచ్చిన దుఃఖం మా ఇళ్ళలో చనిపోయినప్పుడు కూడా దినం చేసేటప్పుడు కూడా అదే వాడతాం. రాత్రి అంతా మేలుకుంటారు. తర్వాత పండుగలకు కూడా అదే వాడతాము. ఎక్కడ చూడను ప్రపంచంలో ఆదివాసులకు డోలుతో మా బంధాలు సంబంధం ఉంటుంది. డోలుతో సంబంధము అమ్మ డోలుతోటి రావడం. వేరే దేశాలలో కూడా ఇదే కొడుతుంటారు. డోలు వాద్యమే మీరు మధ్య భారతంలో ఏ రాష్ట్రం పోయినా కూడా ఆదివాసులది ఒకటే కాలు ఇట్లా కలపడము, తర్వాత గజ్జలు, తర్వాత ఈ డోళ్ళు. అవి అడవిలో దొరికే జంతువులతోటి చేస్తారు. అక్క ప్రతి సంవత్సరము ఇట్లా ఈ ఆనవాయితీ నడుస్తుంది. నువ్వు మంత్రి కాకముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా జోరుగానే నడిపినావు, ఇప్పుడు కూడా జోరుగానే నడుస్తుంది. పోయిన కింద కూడా జోరుగా నడిచింది మంచిగా పెద్ద జాతర. మనసులు ఏమైనా మొక్కుకున్నావా అక్క అమ్మను? మరి ఒకటే కోరిక ఉంది, ఆ కోరిక నెరవేరినాక చెప్తాను. నా కోసం కాదు, దేశం కోసం. దేశం కోసం ఒక కోరిక కోసం కోరుకుంటున్నా. ఒకరి కోసం, దేశం కోసం. ఒక లీడర్ దేశం కోసం. ఒక లీడర్ దేశం కోసం కోరుకుంటుందంట అక్క. అక్క కోరిక నెరవేరాలని చెల్లెగా నేను కూడా మొక్కుకుంటున్నాను అమ్మను. అక్క ఇక అమ్మవారిని తీసుకొని వస్తున్నారు. నేను ముచ్చట్లలో వాడి మనం అంత దెబ్బదెబ్బ వచ్చేసినాం మేము. ఒకసారి వాళ్ళతోటి నువ్వు కూడా వద్దు రాక మనం ఒకసారి వాళ్ళతోటి కలుద్దాం. పిల్లలందరూ ఆదివాసీల డోల్ అంటే ఆ అందమే వేరు. అక్క వస్తారా? అందరితోటి ఆడిపాడిన దానివి చిన్నప్పుడు నువ్వు. ఇప్పటికి కూడా వాళ్ళ కలిస్తే మళ్ళీ వాళ్ళ పిల్లవైపోతున్నావు. మా ఓన్ అది, మన జీవితం అది, మన జీన్స్లో మన నరనరాలు ఉన్నది. మనం బయట వాళ్ళం కాదు కదా. అందుకే నువ్వు అన్నావు కదా, అప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా నేను ఓన్గా చేసుకొని అంటే సొంతం చేసుకుని అంటే ఇది మన ఫీలింగ్. ఇప్పుడు అయినా కూడా ఇంకా మనకు మన సాంప్రదాయం దాన్ని కాపాడుకోవాలని ఆలోచన. అదే మమ్మల్ని తలెత్తుకొని జీవించేలాగా చేస్తుంది. ఈ గడ్డ
త్యాగాల గడ్డ. మా ఆత్మగౌరవానికి భవిష్యత్ తరాలకు మా ఆత్మగౌరవాన్ని సమ్మక్క సారలమ్మ రూపంలో మరి ముందుకు తీసుకెళ్తా ఉంది. మా ఆశలు, ఆకాంక్షలు, మా విశ్వాసాలు, నమ్మకాలు ఈ సొసైటీకి డిఫరెంట్గా అంటే ప్రకృతితో పంచభూతాలను పూజించే వ్యక్తులుగా ఆదివాసీ సమాజం ఉంటుంది. మా తల్లులు కూడా ఆ వనంలో ఉన్నారు కాబట్టి 2 ఏళ్ళకు ఒకసారి జనంలోకి తీసుకొస్తాం. అట్లా అదొక చాలా వైభవంగా జరుగుతుంది. ఆ వైభవాన్ని ఇంకా 100 సంవత్సరాల భవిష్యత్తుకు మనం అందించాలి. ఇంత అద్భుతమైన కార్యక్రమంలో ఆఖరి ఘట్టం ఈ రోజు పున్నమి రోజు, మాఘ శుద్ధ పున్నమి. అమ్మవారు గద్దె మీదకి వస్తున్నటువంటి సందర్భము, గుళ్ళకెంచి గద్దె మీదకి వస్తున్న సందర్భం కాబట్టి అమ్మవారు ఇప్పుడు 11 గంటలకల్లా లోపలికి పోయి పూజలు షురు అవుతాయి. ఇది ఈరోజు మినీ మేడారం కాడికెంచి సీతక్క సోపతికి చంద్రక్క ముచ్చట, మల్లొక్క ముచ్చటతోటి మళ్ళా కలుద్దామండి. అమ్మ గట్టిగా మొక్కుకోండి. మనం అందరం చల్లగా ఉండాలి, మన తెలంగాణ బాగుండాలి, మన పోరలు గిరలు అందరూ బాగా చదువుకొని మస్తు పైకి రావాలని గట్టిగా మొక్కుకోండి. జై బోలో సమ్మక్క సారక్క తల్లికి, అందరికీ శనార్థులు.